బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ మనీష్ బ్రో ఈరోజు ఉన్నారు. మర్యాద మనీష్. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను బ్రో. వన్ బిగ్ బాస్ ప్లేయర్ టు అనదర్ బిగ్ వన్ బిగ్ బాస్ ప్లేయర్ టు అనదర్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్ అండి. మీ తర్వాత చాలా మర్యాదగా మన క్వశ్చన్స్ తో చాలా బాగా ముందుకు వెళ్ళిపోతుందని అనుకుంటున్నా. డన్ సార్. యాక్చువల్లీ మీరు ఒక కామనర్ గా బిగ్ బాస్ కి అప్లై చేసేటప్పుడు ఇది ఒక తెలుగు బిగ్ బాస్ అనుకుని అప్లై చేశారా, ఇంగ్లీష్ బిగ్ బాస్ అనుకుని అప్లై చేశారు? నాకు 2 సార్లు వచ్చింది బిగ్ బాస్ నుంచి లోపల, ఇంటి లోపల. అవును, మీ గురించి మాత్రం. సెకండ్ టైం అయితే లైక్ క్లియర్ కట్ అర్థమైపోయింది. చాలా మంది మాట్లాడుతున్నారు. సెకండ్ టైం బిగ్ బాస్ స్పెసిఫిక్లీ అంటే తెలుగు వచ్చి కూడా మన వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు అది ఇది అని. సో ఇట్లాంటి విషయాల్లో నేను తప్ప యాక్సెప్ట్ చేసుకోవాలి. బట్ ఇంకోటి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు హౌస్లు ఉంటారు కదా, వేరే వాళ్ళు కూడా మాట్లాడేస్తుండ్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రామన్న మాట్లాడితే రాదు, రామన్న ఇద్దరం ఇట్లా మాట్లాడేస్తుంటారు. ఇంకా తెలంగాణ వచ్చేస్తారు. వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, ఇంకా అయిపోయింది అది. ఇంకా నేను ఎక్కువైపోతాయి. ఎందుకంటే లాస్ట్ 8-9 years నేను ముంబై, బెంగళూరు, US లో ఉండేసరికి కొంచెం ఎక్కువ అదే వస్తుంది. అది రీజన్ అని కూడా చెప్తలేను. అవతల మంచి కూడా నాతోటి ఇప్పుడు మాట్లాడితే అయిపోతుంది అని. సో అది బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి ఇంకా నేనైతే మనకే టార్గెట్ అవుతుంది ఇది, నాకు తెలుసు అది. మీకు అనిపించింది అంటారు, మన గురించి అంటారు అది ఇది అని. సో ఇంకా బట్ అది నా మిస్టేక్, అదొకటి. మనం బిఫోర్ బిగ్ బాస్ సీజన్స్ చూసుకుంటున్నట్లయితే వేరే లాంగ్వేజ్ పీపుల్ కానీ ఇలా వచ్చినప్పుడు వాటి మీద అన్నారు, అంటే మన తెలుగుని తీసుకోవట్లేదు, మన తెలుగుని తీసుకోవట్లేదు అని ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. అలాంటిది మన ఒక కామనర్ గా మన తెలుగుని తీసుకున్నప్పుడు ఆ తెలుగు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే జనాలు డిస్టర్బ్ అయిపోయాడు. అండ్ అది కాకుండా మీ తెలివిని అగ్ని పరీక్షలో చూశారు. అవును, ఇది అవును, అదొక చిన్న డిసప్పాయింట్ అయ్యిందేమో అని అనుకుంటున్నాను. సో మీరు ఏమన్నా తెలివి ఒకటి కనిపించలేదు, ప్లస్ తెలివి కనిపించింది. మీ తెలివిని చూసారు. మీ తెలివిని చూసిన వాళ్ళు అలాంటిది అదే తెలుగులో మాట్లాడి, అంటే తెలివి ఉన్న పర్సన్ తెలుగులో మాట్లాడి ఆ తెలివిని ఉపయోగిస్తే ఇంకా బాగుంటది. ఇది ఏమంటారు, ఇంకొక 1-2 వారాలు ఇస్తే. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న చిన్న తప్పులు అవుతున్నాయి. నాది భాషదైంది, అది కూడా ఎందుకైందంటే చాలా ఆర్గానిక్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో. అబ్బా ఒకటి తెలియకుండా ఏమైందంటే, నా వర్క్ జోన్ లోనే వర్క్ మోడ్ లో ఏదైతే ఇంగ్లీష్ వస్తుందో అది వచ్చేసింది. వేరే వాళ్ళు రిప్లై చేయడం అయిపోయింది, అది కంటిన్యూ అయింది. బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి నేను రెక్టిఫై చేస్తున్నారు. ఇది ఎందుకు మాకు 2 hours ఫైన్ పడుతుంది. అప్పుడు అంటారు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కానీ రియలైజ్ అయిపోయినా మన గురించే మాట్లాడుతున్నారు. లోపల బ్రేక్ వచ్చినప్పుడు మొత్తం ఇంగ్లీష్ కాన్వర్సేషన్ లేని, మీకు నెట్ఫ్లిక్స్ లో ఏ షోలు ఇష్టం అది ఇది అని అనుకున్నాం, మన గురించి అవుతుంది. సో అట్లాంటిది ఎవరైనా తప్పు చెప్తే నేను రియలైజ్ అయ్యి నేను మార్చుకుంటాను. సో అదైతుంది. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఐ మేక్ షూర్ ఐ కవర్ దిస్. వచ్చిన ఆపర్చునిటీని మీరు తన్నుకున్నారు. తన్నుకోవడం ఇస్ ఎక్స్ట్రీమ్ వర్డ్. తన్నుకోలేదు, చిన్న చిన్న తప్పు. బిగ్ బాస్ అన్నది లైక్ ఒక పర్సనాలిటీ షో అన్నారు. అవునండి. అంటే ఇప్పుడు మీరు సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి, అంటే మీ పర్సనాలిటీని మీరు జనాల్లో ఫెయిల్ అయ్యారని అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనికి 2 ఉన్నాయండి ఆన్సర్లు. ఫస్ట్ వచ్చి జనాలు ఎట్లా మనల్ని యాక్సెప్ట్ చేస్తారన్నది. సెకండ్ వచ్చేసి ఓట్ బ్యాంక్, కుల్లా మాట్లాడేసుకోవాలి. జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినా బయట వచ్చిన తర్వాత చూసిన చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. కొంతమందికి నచ్చాను, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది ఏమంటారు, అరే అసలుకి ఏంటి క్వశ్చన్ మార్క్, ఇవి ఉన్నాయి. ఎవరి వాళ్ళ ఒపీనియన్ రెస్పెక్ట్ చేయాలి. దాన్ని బట్టి ఒక ఓట్ వచ్చింది. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మేము కామనర్స్ లోకి వెళ్తున్నాం కదా, జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ ముందు నుంచే ఉంది. మాలాంటి కామనర్స్ యాక్సెప్ట్ చేయాలంటే కొంచెమైనా టైం పడుతుంది. సో నేను అదే హోప్ చేసిన, ఒక 2-3 వారాలు ఉంటే ఇంకొంచెం బాగా యాక్సెప్ట్ చేస్తే. అంటే కామనర్స్ గా వెళ్ళారు. అవును, ఇంకా కామనర్స్ లోపల ఉన్నారు. మరి మీరు ఎందుకు కామనర్ గా బయటకు వచ్చేసారు? నేనే కామనర్ గా ఎందుకు బయటకు వచ్చేసాను? సో ఫస్ట్లీ రైట్ ఫ్రమ్ గెట్ గో ఉన్న కామనర్స్ లో కూడా చూస్తే, నేను అగ్ని పరీక్ష షోలో అందరికంటే లాస్ట్ లో క్లిక్ అవుతాను. ఫస్ట్ ఎపిసోడ్ క్లిక్ అవుతాను, మళ్ళీ
ఎండ్ ఆఫ్ ద ల్యాడర్ లో క్లిక్ అవుతాను. నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళందరూ స్టార్టింగ్ ఎపిసోడ్స్ నుంచి క్లిక్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం శ్రీజ గురించి అనుకుందాం. శ్రీజ గారు ఎపిసోడ్ 2-3 నుంచే స్కై హై, తర్వాత మాస్క్మన్ గారు ఎపిసోడ్ 1 నుంచి హై అయ్యారు. నాది ఫస్ట్ ఎపిసోడ్ హై అవుతుంది, తర్వాత థర్డ్ ఎపిసోడ్ హై అయిన తర్వాత మొత్తం నాది కింద పడిపోయి తర్వాత లేస్తాను. ఓకే, అంటే అగ్ని పరీక్ష ఎఫెక్ట్ ఇంకా బిగ్ బాస్ లో ఉందంటున్నారా? అట్లీస్ట్ ఇనిషియల్ ఓట్స్ కి అయితే చాలా ఎఫెక్ట్ ఉందని అయితే నేను బిలీవ్ చేస్తాను. మరి అదే అగ్ని పరీక్షలో పాజిటివ్ ఉన్న శ్రీజ, ప్రియ ఎందుకు మరి బిగ్ బాస్? ఎగ్జాక్ట్లీ అదే వస్తున్నాను, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను నేను. ఇప్పుడు నా సీజన్ లో ఏమంటారు, నా వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పుడైతే నేను బాటమ్ 3 ఈ వీటిలో ఉన్నానో, నేను ప్రియా, ఫ్లోరా గారు ఉన్నా. సాటర్డే ఎపిసోడ్ రోజు ప్రియా గారి ఫేస్ మీద పెయింట్ వేసేటప్పుడు జనాలు చప్పట్లు కొట్టాను. అట్లాంటప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ వీక్స్ ప్రియా ఎలిమినేట్ అవుతుంది పక్కా అని. బట్ నా మైండ్ లో ఇంకోటి కూడా నడుస్తుంది, ప్రియాకి ఉన్న ఫాలోయింగ్ వేరు, నాకున్న ఫాలోయింగ్ వేరు. నాకు ఎంత మా అయితే 250 ఉండే అగ్ని పరీక్ష అప్పుడు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నా 19,000 నేను. ప్రియాకి ఆల్మోస్ట్ 150 పెరిగిపోయింది, పీక్ 10,000 పెరిగిపోయింది. అది ఇవన్నీ ఉంటాయి మైండ్ లో, ఇవన్నీ నోటీస్ చేస్తే ఒక ఓట్ బ్యాంక్ పరంగా అయితే నేను తక్కువనే ఉన్నాను నాకు తెలుసు. దానికోసమే రైట్ ఫ్రమ్ డే 1 నేను పీపుల్ ని గెలుచుకుందామన్న మైండ్ సెట్ లోనే ఉండే. దట్స్ ద ఓన్లీ వే నాకు ఓట్లు పెరుగుతాయి. ఇట్లా ఏం సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఈ పంచాయతీలు ఏం లేవు కాబట్టి జనాలు విల్ బి ద ఓన్లీ వే మనకి. ఇంకో వే ఉండే అండి, అది ఆ వే నాకు తీసుకోవాలని లేకుండా కొంతమంది గేమ్ ఆడుతున్నారు. నేను ఒక సెలబ్రిటీ తోటి ఉండి అతన్ని రేడార్ లో ఉండి నేను వాళ్ళ ఓట్ బ్యాంక్ తినేస్తూ ఆడనా, అది కూడా ఉండే. అట్లా కొంతమంది ఆడుతున్నారు కూడా, మీకు అనిపిస్తుంది కూడా. అది నాకు ఆడాలని లేకుండా, ఎందుకంటే ఆ సెలబ్రిటీ నాకు నచ్చినప్పుడు అతనితో నేను ఎలా ఆడగలుగుతాను. మీకు కుల్లా ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత అయిన ఫస్ట్ ఫ్రెండ్ బర్నీ గారు. నాకు ఇద్దరం 2 days బాగా దానికోసం నన్ను నామినేట్ కూడా చేయరు, మీరు నోటీస్ చేస్తే బాగా పొలైట్లీ మాట్లాడుతున్నారని. నేను స్మార్ట్ ఉంటే సంజయ్ గారు ఫ్రెండ్ అయిపోయారు, ఇతను ఫ్రెండ్ అయిపోయారు, ఇద్దరి రేడార్ లో ఉండి ఓట్ బ్యాంక్ కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఆ గేమ్ ఆడాలని లేకుండే, నా ఇండివిజువాలిటీ పోద్ది, నా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టడం పోద్ది. సో దానికోసమే నా ఇండివిజువల్ గేమ్ ఆడతాను, నా పాయింట్స్ కరెక్ట్ గా పెడతాను, తప్పు మాట్లాడాలి ఒకటి. ఓకే, ఈ పాయింట్ మీద ఒక చిన్న క్వశ్చన్ ఉంది బ్రో. అంటే లైక్ కామనర్స్ అందరూ లైక్ ఒక ఈ వరస్ట్ కామనర్స్ లో వరస్ట్ కామనర్స్ అని చెప్పి బయటకు వచ్చి అన్న శ్రీజాని, ప్రియాని అన్నారు. అదే వారం వెళ్ళి మీరు భరణి గారిని, తనుజ గారిని నామినేట్ చేశారు. మరి పాయింట్స్ ఇక్కడ కరెక్ట్ గా ఎందుకు ఉన్నాయి? ఎందుకు వీళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో ఆ ముందు రోజు ఇమోషనల్ బ్రేక్అవుట్ అసలుకి. ఆ ముందు రోజు అయిన సిచ్యువేషన్ కూడా ఏంటంటే, సో షష్ఠి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఉన్న వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిపోయారు. మీకు కూడా తెలుసు హౌస్, ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ హౌస్. ఫ్రెండ్స్ లేకుండా 100 days ఎలా ఉందాం. ఇమాన్యుల్ ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ అవుతున్నాడు, బట్ ఇమాన్యుల్ తో కూడా గొడవ అయింది. ఇంకెవ్వరు లేని టైంలో నాకు అగ్ని పరీక్ష నుంచి అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లెక్క, ఒక కాన్ఫిడెంట్ లెక్క ఉన్న పర్సన్ ప్రియా. సరే అట్లీస్ట్ ప్రియాతో మాట్లాడి కొంచెం ఓపెన్ అప్ అవుదాం, కొంచెం బాధగా ఉంది అనుకున్న టైంలో ప్రియా పంచాయతీ పెట్టింది లోపల, గొడవ స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నా అమ్మో ఈమె అసలుకి మొత్తం గేమ్ జోన్ లోనే ఉంది, గేమ్ నుంచి బయటకు వస్తలేదు, కెమెరా స్పాట్ ఉందంటే గొడవ పెట్టుకుంటుంది. సో దీంతో మాట్లాడాను నేను. సెకండ్, పని గురించి డిస్కషన్ అవుతుంది. సరే మనం ఇప్పుడు ఇమోషన్ లో ఉన్నాం కానీ పని కావాలి. ఇప్పుడు సన్నగారితో పంచాయతీ అవుతుంది, వెళ్ళిపోయినా. శ్రీజ వచ్చి నేను డబుల్ పనినే వేస్తా అని మనిషికి పనిరా అంటది. మా ఫస్ట్లీ ఈ సిచ్యువేషన్ బయటపడాలి, కొంచెం యాంగ్జైటీ ట్రిగర్ అయింది నాకు. బయటికి వెళ్ళిపోయి ఎవరితోటో మాట్లాడాలి, ఇప్పుడు యాంగ్జైటీ చాలా ఎక్కువైంది. ఇమాన్లోనే అనిపించింది, అన్నయ్య గారికి వెళ్ళి అన్న నేను గేమ్ ఆడతలేను, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తుంది, ఉత్త మాట్లాడాలి ఎవరితోటి అన్న. ఇప్పుడు వెళ్ళి మూలకెళ్ళి మాట్లాడతాం మేము, 3-4 టాపిక్స్ తీస్తా. నాకు తెలిసి జనాలకు ఓన్లీ ఇది ఫైనల్ టాపిక్ వచ్చి చెప్తా, కొంచెం లోన్లీ అనిపిస్తుంది ఇంట్లో, ఫస్ట్ టైం అనిపిస్తుంది, సెకండ్ ఇట్లలో కొన్ని రీజన్స్ ఇస్తాను. ఫైనలీ వీళ్ళ మీద ఓపెన్ అప్, ఏంటి కెమెరా వస్తే అరుస్తున్నారు వీళ్ళు, అది ఇది అని ఫుల్ కోపం. అది యాంగ్జైటీగా బీపీ కోపమా మీది? యాంగ్జైటీ అటాక్ వచ్చింది నాకు, కోపం ఘోరంగా ఉండే తన మీద. బీపీ లాంటివి లేవు నాకు, కోపం ఉంది. ఆ టైం ఎందుకు కోపం అంటే, ఎన్ని రోజులు ఆల్రెడీ 4th day నాకు ప్రియాకి పెద్ద గొడవ అయింది, శ్రీజాకి ప్రతిసారి గొడవ అవుతుంది శ్రీజాతోటి. శ్రీజ ఇట్లా అంటే చాలు గొడవ అవుతుంది అక్కడ. అప్పటికి నా గేమ్ ప్లే అర్థమైపోయింది. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా నామినేషన్ పాయింట్లో ఎవరున్నారో మీకు చెప్తాను. 7th day, ఎప్పుడు సండే ఎపిసోడ్. అప్పటికి నా నామినేషన్ పాయింట్ నెంబర్ 1 వాజ్ బర్నీ గారు, నెంబర్ 2 వాజ్ ప్రియా గారు. ఇప్పుడు శ్రీజ గారు ఎందుకు లేరో ఎప్పుడైనా క్లియర్ చేస్తా. శ్రీజ గారు రైట్ ఫ్రమ్ గెట్ గో నామినేషన్స్ లో ఉండనికే గేమ్ ఆడుతున్నారు. అది మీరు ఆలోచించారు. నేను సింపుల్, ఈరోజు ఏ వీక్ లో ఉన్నా? ఈరోజు థర్డ్ వీక్. శ్రీజ గారు నామినేట్ అయ్యారు ఒకసారైనా?
మొన్న అయింది. ఎక్కడైంది? డెమోన్ తీసేసాడా? డెమోన్ తీసి ఎందుకు తీసేస్తున్నారు? అందరికీ తెలుసు ఇది. అది మీకు తెలుసు, ఈ కామనర్స్ అనేది మీకు మాత్రమే తెలుసు. ఇది ఇప్పుడు సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లాస్ట్ వీక్ నేను నామినేట్ అయిన వీక్ సన్నాకి స్పెషల్ పవర్ ఉండే, సన్నాకి శ్రీజాకి పడట్లేదు కూడా. శ్రీజా గారిని ఎందుకు నామినేట్ చేయలేదు ఆ వీక్? వెళ్ళి మన సుమన్ గారిని ఎందుకు చేశారు? ఏమో పెద్ద పాయింట్ ఏమో. నేను చెప్తున్నాను కదా, నేను మీరు హౌస్ సీక్రెట్సే స్టార్టింగ్ చెప్పారా వీడియోకి, ఆ హౌస్ సీక్రెట్సే చెప్తున్నా కదా మీకు. అందరికి అట్లీస్ట్ మైండ్ లో ఉన్న ఒక చిన్న క్లారిటీ ఏంటంటే శ్రీజ చిన్న చిన్న ప్రొవోకింగ్ నామినేషన్స్ లో ఉండనికే చేస్తుంది అన్నది మైండ్ లో ఉంది. దానికోసం శ్రీజ నాకు ఎప్పుడూ లేకుండే నామినేషన్స్ లో, నువ్వు ప్రొవోక్ చేసుకో, నువ్వు ఎక్కడికైనా తిట్టు, నేను ప్రొవోక్ గాను, నేను ఈ గేమ్ వర్కౌట్ చేయనికి కాదు, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ శ్రీజాకి. శ్రీజాని నేను పెడితే 3rd or 4th వీక్ పెడదాం అనుకున్నా. సింపుల్. అంటే మీరు అందరూ ముందే ఏమైనా ప్లాన్ చేసుకుని వెళ్ళారప్పుడు ఇలా మాట్లాడుకున్నారా? అంటే లైక్ ఇలా ప్రతి వీక్ నామినేషన్ లో ఉండాలి, అంటే ఎవ్రీ వీక్ నామినేషన్ ఉంటే కొంచెం స్ట్రాంగ్ అవుతాము అని మీలో మీకు ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అంటే మీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి వేరే వాళ్ళ మధ్యలో నాకు అసలు తెలీదు. ఎందుకంటే నాది ఏంది అసలుకి, నేను స్టేజ్ మీదనే హోప్ వదిలేసి మీకు వసా కూడా వేస్తలేదు. 5 వెళ్ళిపోయినరు. అప్పటికి మా ముందు రోజు రూమర్స్ వస్తుండే 6 ఉండొచ్చు అని. మళ్ళీ నాకు నాగాకే టై అవుతుంది అది. నాగాకి 2 స్టార్లు వచ్చినాయి, ఇంకా కొంచెం అటు ఇటే ఉండే. సో ఎవరితో మాట్లాడలేను అసలుకి. మా అయితే ముందు రోజు ఆల్ ద బెస్ట్ లో చెప్పుకున్నాము. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాకి సపోర్టర్స్ చాలా ఉండే, నేను చెప్పిన నీది ప్రొఫైల్ మీద పెట్టు, నాకు కొంచెం ఫాలోవర్లు వస్తారు. ఇవే మ్యాక్స్, ఇవే కాన్వర్సేషన్స్ అయినాయి. లోపలికి వెళ్ళిన తర్వాత బిహేవియర్స్ మీకు వేరే వాళ్ళే అర్థమై లైక్ చూస్తే మీకు అనిపించవచ్చు బయట మాట్లాడుకోవడం అని. బట్ నేనైతే స్టేజ్ వరకు అసలు హోపే లేదు అసలు. సో మొత్తం ఎస్టాబ్లిష్ అయినా నాకు రిలేషన్షిప్స్ లోపలనే ఎస్టాబ్లిష్ అయినాయి. సో అట్లీస్ట్ నథింగ్ లైక్ దట్. అంతేందుకు నామినేషన్స్ అయితే కూడా మేము అందరం ఒక్కొక్క మూల కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుంటాం. మేము అసలు ఏం డిస్కస్ చేయాలి నామినేషన్స్ గురించి. ముందే మీరు బిగ్ బాస్ గురించి అసలు ఏం అట్లీస్ట్ నా వరకు మాట్లాడుకుంటే నేనైతే ఎవరితో మాట్లాడలేదు. స్టార్టింగ్ అంటే మీరు మీ క్యాలిక్యులేషన్స్ అన్ని రైట్ అని మీరు ఊహించుకునేదంతా రైట్ అని నేనా మీరు అంటే నేను అడగబోతున్న పాయింట్ అంటే మీ క్యాలిక్యులేషన్స్ రైట్ ఉంటాయి, కొన్ని రైట్ ఉంటాయి. ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసిన క్యాలిక్యులేషన్స్ కానీ మీ మైండ్ సెట్ కానీ మీ మాటలు కానీ, అండ్ అదే కాకుండా స్టేజ్ మీద లైక్ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ లాంచ్ లో కూడా ఎవరు సెలెక్ట్ అయినప్పుడు మీ ఒక సైగ ఉంటుంది అదేనా, అంత క్యాలిక్యులేషన్ ఉంటే మీది. రాము రాథోడ్ విషయంలో రాంగ్ క్యాలిక్యులేషన్ చేశారు అంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే వెళ్ళిన సెకండ్ నువ్వు ఫేక్, నేను నీతో మాట్లాడను అని చెప్పి అలా అనేయడం ఫీల్ అవుతున్నారా? సో సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఎంపథైజ్ చేస్తారని హోప్ చేస్తున్నాను. 3 days ఎవరు నమ్మాలో నమ్మదో తెలియదు. హౌస్ లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ చూపిస్తున్నారు. వేరే సిచ్యువేషన్ వస్తే వేరే ఫేస్ చూపిస్తున్నారు. ఇప్పుడు రాము అన్న గురించి చెప్పాలి. రాము అన్నది ఏంటంటే ఫస్ట్ 2 days మే కమిన్ సార్ అని చాలా ఇన్నోసెంట్ మాట్లాడుతూ అన్ని ప్రతిసారి రా ఇది అని, బనానాలు అడిగితే బనానా ఇచ్చాం, చాయ్ అడిగితే చాయ్ ఇచ్చాం, అన్ని ఇస్తున్నాం అన్నకి. ప్రియాకి ఆలు కర్రీ కావాలని వెళ్ళింది, అన్న ఇయ్యా అన్నాడు. అదే లైక్ ఇయ్యొద్దు కదా అని ఏదో అన్నాడు. నాకు ప్రియా చెప్పింది. నేను ఇక్కడ వచ్చి నాకు లోపల వచ్చే వరకు రాము ఇవ్వట్లేదు అది ఇది అనగానే నేను అనుకున్నా ఏంటబ్బా జనాలు గేమ్ ఆడుతున్నారా అని. ఫస్ట్ డే బిగ్ బాస్ కొత్త అట్మాస్ఫియర్ తెలియదు ఏమవుతుందో. వెళ్ళి రాము అని ఉన్నా, అట్లట్లియో నువ్వు వచ్చిన ప్రతిసారి చాయ్ ఇచ్చినాం ఇది ఇచ్చినాం అట్లా మాట్లాడతావు అని. అప్పుడు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది అన్న గేమ్ ఆడుతుంది. సెకండ్ టైం 3 సార్లు అడిగినవాడు అన్న ఏమంటారు అబద్ధమే చెప్తాడు. ఏది గుడ్డు విషయం. పాయింట్ గుడ్డుది కాదు ఇక్కడ. ఎవరు గుడ్డు గురించి కొట్లాడలేదు. మీరు నోటీస్ చేస్తే జనాలు నిజాలు చెప్తుండ్రో అబద్ధాలు చెప్తుండ్రో దాని మీద కొట్లాడినాం. ఫస్ట్ టైం ఏమంటారు ప్రియా అంటే ఇంటికి అలౌ చేయడం అని. అరే ఏదో బాగుంది కదా నేను అని, అరే ఇంటికి అలౌ చేయడం అన్న వచ్చి అట్టెట్లా అలౌ చేయడం అంటాడు కానీ గుడ్డు సన్నగారి దగ్గర ఉందని మాత్రం అన్నాడు. సెకండ్ టైం అన్నాడు, థర్డ్ టైం చెప్పాడు అన్న. సో అప్పుడు నా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే అన్న మీద స్పాట్ లైట్ పడితేనే నిజాలు చెప్తుండు, ఏదో గేమ్ ఆడుతుండు. నేను నమ్మను, అన్న అయితే నమ్మను. దానికోసమే అప్పుడు కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అన్న పక్కన వచ్చి ఏదేదో మాట్లాడడానికి చేస్తాను. అప్పుడు ఇంకా నేను ట్రిగర్ అయిపోయి నన్ను ఫేక్ అన్నా నేను అదేస్తాను. మా లొల్లితోటి టెక్నికలీ మా ఇద్దరు లొల్లితోటి అదంతా స్పైరల్ స్టార్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది.
దీని తర్వాత ఏంది చూసినలో తెలియదు. నేను రామన్న గారు మాట్లాడింది చూసిన మాట్లాడు అదే అంటున్నా. అంటే ఇంకా నేను బిగ్ బాస్ లో ఉన్నంతసేపు నేను మాట్లాడిన నీతో అన్న మీరే మళ్ళీ వెళ్ళి మాట్లాడేశారు. సింపుల్ నేచర్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అనిపిస్తుంది అనుకో, నేను రాంగ్ జడ్జ్మెంట్ చేసిన ఆర్ నా ఏమంటే టంగ్ స్లిప్ అయినా అంటే నాకు అనిపించింది, హార్ట్ఫుల్లీ అనిపిస్తే నేను వెళ్తాను. అది రామన్నతో మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్ చెప్తాను మీకు, అన్న నేను మిమ్మల్ని ఇంకా నమ్మట్లేదు. ఫస్ట్ 3 days కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీ మీద నాకు ఎందుకో ఈ ఒపీనియన్ వచ్చింది, ఇది నేను తప్పు కూడా అయి ఉండొచ్చు, ట్రావెల్ చేద్దాం, రోజు మాట్లాడుకుందాం, ఈ ఒపీనియన్ మారిపోవచ్చు, మారకపోతే నేను వచ్చి చెప్తాను. అదే ఏంది మొత్తం ఫ్రెండ్స్ అయినాం మేము. నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వచ్చింది తెలుసా, ఇదేమంటే టాయ్స్ టాస్క్ లో ఉత్త వదిలేసిన రీజన్ తెలియదు, సైలెంట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఇమాన్యుల్ అన్నది అర్థమైంది, రీతు గారి గేమ్ అర్థమైంది, తనుజ గారి గేమ్ నెమ్మది అనుకోవచ్చు కదా, సైలెంట్ పర్సన్ అది కూడా అనుకున్నాం మేము అందరము. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇచ్చాము అసలుకి. తర్వాత అన్నని రీజనింగ్ అడిగితే కూడా ఏమో బ్రో అక్కడ నాకు ఏమీ అర్థం కాలేదు, ఇంకా నేను ఒక్కనే ఇట్లా ఉండిపోతేనే బెటర్ అన్నాడు. రీజనింగ్ తెలుస్తలేదు అసలుకి. సో అట్లాంటప్పుడు సెకండ్ టైం ప్రతి ఒక్కరికి హౌస్ లో డౌట్ వచ్చింది, రామన్న తెలియకుండా ఏమైనా గేమ్ ఆడుతున్నారా, మనం ఆ గేమ్ చూడట్లేదా అన్న డౌట్ వచ్చింది. అంతే. హౌస్ లో అందరికంటే మీన్స్ మీ ఓనర్స్ అందరికి లేదు టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ అందరికి. ఓకే. అసలు అంటే దాని నుంచి లైక్ ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి గేమ్ అంటే మీ థాట్స్ అంటే నేను వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరే మొత్తం గేమ్ లో ఉన్నారేమో అని అనిపించింది. అప్పుడు మొత్తం హౌస్ మొత్తం అంటే ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏంటి మీకు ఇది మీరు అనేటి కొన్ని ఒప్పుకోవట్లేదు, కొన్ని ఒప్పుకున్నా ఇది నేను ఒప్పుకోవాలి. యాక్చువల్లీ ఏమైందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను గేమ్ ఎంజాయ్ చేయడం మానేశారు. నేను లాస్ట్ ఎంజాయ్ చేసింది ఏ రోజు తెలుసా, నామినేషన్స్. నేను నామినేషన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశానంటే I felt it was the best version of myself in the game. అంటే అది ఎంత ఈ నామినేషన్ కొంత ముందు మీరు ఇలా లేరు కాదు, టిల్ నామినేషన్స్ నేను గేమ్ ఎంజాయ్ చేస్తున్నాను. I was loving the game, బాగా వెళ్తున్నాను, ఇట్లా I was free flow అన్నమాట. నాకు తెలిసి ఆ ముందు రోజు నుంచే కొంచెం ఎఫెక్ట్ అయింది. లైక్ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఏమంటారు ఎలిమినేషన్ తర్వాత కొంచెం యాంగ్జైటీ అటాక్, అప్పటి నుంచి కొంచెం గేమ్ ఇంపాక్ట్ అయింది అనిపించింది. బట్ మై బెస్ట్ ఎపిసోడ్ వాజ్ మై ఇది. నా మళ్ళీ బెస్ట్ ఎపిసోడ్ ఏదో చెప్తాను, నా ఎలిమినేషన్ ఎపిసోడ్ నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్ లో ఇచ్చి పడేస్తాను బర్నీ గారితో. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎంజాయ్ చేయడం మానేసి గేమ్ చాలా సీరియస్ తీసుకున్నాను నేను. ఎంత సీరియస్ తీసుకున్నా అంటే పడుకునేటప్పుడు కూడా గేమే ఆలోచిస్తున్నాను నేను. అరే ఇది ఈరోజు చేయలేదు, ఈరోజు చేస్తే బాగుండు కదా అని. ఇవే మిస్టేక్స్. ఊహల్లో బతికేసారు అనొచ్చా? ఊహల్లో బతికేయడం కాదు, ఊహల్లో బతికిన రియాలిటీ చేసుకుంటే బాగుండేది. అసలుకి ఏమైందంటే గేమ్ ని చాలా పర్సనల్ తీసుకున్నాను నేను. అది తీసుకునేది లేకపోతుంది ఫ్రీగా ఉండాలి. నేను ఫస్ట్ 8 days లెక్క ఉంటే ఇంకా డిఫరెంట్ ఉంటుండే, ఈ ఇమోషనలీ లో కాకపోతుండేవనేది. నేను ఏ డే బాగా అయ్యాను అని యాక్చువల్లీ గేమ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్స్ కూడా చెప్పారు. ఇది 13th day అండి, 12th day ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై గేమ్ ప్లే. ఇది యాక్చువల్లీ నోటీస్ చేసి వి యాక్చువల్లీ నోటీస్ దట్ ఇది కొంచెం చేంజ్ చేస్తున్నాం అది ఇది అన్నారు. సో ఐ విష్ ఐ గాట్ టు దట్ జోన్ బిఫోర్ ఓన్లీ అని. సో అప్పుడే నేను రియలైజ్ అయ్యి రోజు రాత్రే పూల్ దగ్గర కూర్చొని గేమ్ అనలైజ్ చేసుకుంటాం కదా, అప్పుడు రియలైజ్ అయ్యి నేనే గేమ్ ఎంజాయ్ చేయడం మానేసి సీరియస్ తీసుకుంటా, ఇట్స్ నాట్ హెల్దీ అని ఐ ఫెల్. దీంట్లో హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. గేమ్ సీరియస్ తీసుకున్నాను అంతే. అదే అంటే అది ఎప్పుడైతే మనం గేమ్ ని సీరియస్ తీసేసుకుంటామో మనం మనలా ఉండడం మానేస్తాం ఫస్ట్. ఎందుకంటే మనం మనలా ఉండుంటే మీరు అగ్ని పరీక్ష మర్యాద మనీష్లా ఉండేవాళ్ళు, అందులో మీరు మీలా ఉన్నారు. నాకు తెలిసి కొన్నిసార్లు కోపం ఎక్కువ వచ్చేసింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద. నాకు అసలు కోపమే లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు మీరే. నాకు అసలు కోపమే మీరే అన్నారు అగ్ని పరీక్ష దీంట్లోనే బిగ్ బాస్ లో. అదే మీరు మళ్ళీ కోపడిపోతుంటే లైక్ కోపమే లేదన్నారు మనీష్, అదే అంటున్నాను. ఒక నిమిషం ఇది అగ్ని పరీక్షలో నాకు ఏమంటారు సీముకి గారు అంటారు మిమ్మల్ని ఏమంటారు కొన్ని థింగ్స్ ట్రిగర్ చేస్తాయని. నేను వాటికి నో అన్నాను. లేదు మీకు తెలుసు కదా హౌస్ ఎట్లా ఉంటుందో, సో హౌస్ బ్రింగ్స్ అవుట్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ ఎవ్రీ. అంటే అక్కడ మాస్క్ లేకుండా, మాస్క్ ఉంటే 2 వారాల్లో వచ్చేస్తుంది బయటికి. మాస్క్ ఇంపాసిబుల్ అండి ఆ ఇంట్లో, అసలు అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు బి ఆనెస్ట్. కానీ ఇంకా మాస్క్ వేసుకున్నారు ఉన్నారు అంటే మధ్యలో ఓపెన్ అప్ అవి బయట పడ్డాయి, కానీ జనాలు క్యాచ్ చేస్తారో లేదో ఒకటి. ఎక్కువ మాస్క్ వేసుకుంటుంది మీకు కామనర్స్ అనిపిస్తుందా, సెలబ్రిటీస్ అనిపిస్తుంది? సెలబ్రిటీస్. ఎందుకు? వితౌట్ థింకింగ్ చెప్పండి. కానీ జనాల్లోనే మాస్క్ ఎక్కువ వేసుకొని అంటే
సెలబ్రిటీస్ కామనర్స్ లా బిహేవ్ చేస్తున్నారు, కామనర్స్ సెలబ్రిటీస్ లా బిహేవ్ చేస్తున్నారు అంటే దీనికి యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే మీరున్నప్పటి నుంచే. సో బేసికలీ కామనర్స్ చాలా రా ఉన్నారండి, బ్రూట్ రా ఎమోషన్ వస్తుంది. సెకండ్ ఏంటంటే కామనర్స్ కి కెమెరా ముందు ఎట్లుండాలో తెలియదు, మాకు వీఆర్ నాట్ కెమెరా ట్రైన్. సో ఒక గేమ్ ప్లాన్ ఉంది, ఇట్లా వెళ్ళిపోతుండ్రు ఒక్కొక్కరు. బిగ్ బాస్ అనేది కెమెరా ముందు ఉండాల్సినట్టు కాదు, మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలి, అక్కడ కెమెరాస్ ఉన్నాయని మర్చిపోవాలి కదా. కదా మీరు ఉండేది ఉండండి, ఎట్లున్నా అట్లుండండి. జస్ట్ దీనికంటే ముందు ఒక్క ప్లస్ పాయింట్ అట్లీస్ట్ లైఫ్లో కొన్నిసార్లు కెమెరా ముందు ఉండేది ఎంత అడ్వాంటేజో నేను రియలైజ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ ఆ కెమెరాస్ ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నారని నేను చూసాను. కెమెరా ఫోకస్ లేనప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను, కెమెరా ఫోకస్ ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను. మా దగ్గర ఏమైందంటే కెమెరా ఉంటే నేను అతి చేస్తాను, మీరు చూస్తున్నారు 24/7 కెమెరా ఉంటుంది. అదే కెమెరా మన దగ్గర రావాలన్నట్టు కూడా చేస్తున్నారు అక్కడ. నేను నోటీస్ చేశాను కాబట్టి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరా ఎక్కడైతే తిరుగుతుందో కెమెరా తిరగంగానే వేరేలా బిహేవ్ చేయడం కూడా నేను నోటీస్ చేశాను. సో ఇవన్నీ చూడడం వల్లే నా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ పాస్ చేశాను. అంటే కెమెరా వస్తే ఇంకా చేంజ్ అవ్వడం, కెమెరా లేనంత వరకు పంచాయతీ లేదు. కెమెరా జూమ్ ఇన్ స్కోప్ కరో అన్నప్పుడే అయిపోయింది. ఎవరు పెర్ఫార్మెన్స్ లాగా చేస్తున్నారు. నేను దానికోసం నేను ఇంకో మాట కూడా అంటాను, ఇది వచ్చిందో లేదో తెలియదు నాకు. ఇంట్లో కూడా ఇలానే ఉంటారా వీళ్ళు? నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇంత చిన్నవాటికి పంచాయతీలో పెట్టుకుంటారా, ఏం నడుస్తుంది? దట్ ఈస్ వై అప్పుడు నాకు మెంటలీ ఫిక్స్ అయిన పాయింట్ ఇది. అంటే ఏమన్నా కెమెరా వస్తే ఏదో ఒకటి చేస్తున్నారు. ఈ స్మార్ట్నెస్ సెలబ్రిటీస్ ఉంది, ఇది నేను ఒప్పుకోవాలి. హ్యావ్ టు టెల్ ఇట్ ఆల్సో, దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో హౌ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్. అంటే వాళ్ళకి బిహేవ్ చేయడం నేర్చుకున్నారా లేకపోతే అక్కడ బిహేవ్ చేయాలి? లేదు 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 అంటే లైక్ కొంతమంది లైక్ మెజారిటీ ఆఫ్ దెమ్ చెప్తాను, మెజారిటీ ఆఫ్ దెమ్ నార్మల్ గానే ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను తిట్టేశాను, వాళ్ళు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో తిట్టారు, దే ఆర్ అట్లీస్ట్ కంపోజ్డ్. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు చిన్నప్పుడు తిట్టేసి ఉంటారు, యాజ్ అ గ్రో ఇన్ కెరియర్ ఇవన్నీ లిమిట్ అయిపోయాయి. దానికోసమే కామనర్స్ ఆర్ వెరీ రా ఇన్ ఎమోషన్స్ అని కనిపిస్తుంది, అండ్ కొంచెం కొంచెం ఓవర్ యాక్టింగ్ అని కూడా అనిపిస్తుంది. సో ఈ రెండు చెప్పాలి. బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసారా? మీ ఓటీటీ చూడలేదు, నేను నేను సీజన్ మీరు చూడలేదు, సీజన్ 3 చూడలేదు అనుకుంటాను. మిగతా అన్ని సీజన్స్ చూసాను నేను, అంటే లైక్ మొత్తం ఫుల్ ఫ్లెజ్ లో కాకపోయినా అట్లీస్ట్ ఫాలో అవుతూ ఉండాను. అన్ని సీజన్స్ చూసిన మీరు అవును సంచాలక్ ఎలా బిహేవ్ చేయాలో, ఎలా చేస్తాడో, రూల్స్ ఏం పెడతారో, గేమ్ ఎలా అర్థం చేసుకుంటారో అనేది తెలుసు. ఒక సంచాలక్ ఒక మనిషి గేమ్ నే మార్చేస్తుంది అని తెలుసు. అలాంటి సంచాలక్ మీకు ఇచ్చినప్పుడు మీరు కొంచెం అలర్ట్ గా ఉండాలని మీకు అనిపించలేదా? సో ఫస్ట్లీ ఈ టాస్క్ లో బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ మీరు ఆడియన్స్ పరంగా ఆలోచిస్తున్నారు. ఈ 14 నన్ను తీసేస్తే ఈ 14 ప్లేయర్స్ అందరూ తర్వాత వచ్చి మనీష్ డిడ్ ఫేర్ జాబ్ అన్నారు ఫస్ట్లీ. ఎందుకంటే లోపల కనిపిస్తుంది అలా, మీకు లోపల అనిపించడం ఒకటి, అట్ ద సేమ్ టైం ఆ గేమ్ ని వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేసిండ్రు. ఫస్ట్లీ ఎందుకు అనిపించింది అంటే వీళ్ళు కూడా చెప్తారు పాయింట్స్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద సంచాలక్ నుంచి రూల్స్ 3-4 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అందరికి, అందరూ ఓకేనా అని క్లియర్లీ అడిగిన, మల్టిపుల్ టైమ్స్ రిపీటింగ్. ఫస్ట్లీ కామనర్స్ సెలబ్రిటీస్ అని మధ్యలో వచ్చేసింది అది. అట్లాంటి ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఏది తప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన, కనిపించినట్టు చెప్పిన. వాళ్ళకి ఏ చేయి కనిపించిందో వాళ్ళ ఇష్టం, అది కళ్యాణ్. నాకు కనిపించింది ఎగ్జాక్ట్ చెప్పింది నేను. ఇప్పుడు మనకు వచ్చే బిగ్గెస్ట్ డిబేట్ పాయింట్ వచ్చి ఇమాన్యుయల్ గారిది నాది. ఇక్కడ ఇద్దరు మిస్టేక్లు యాక్సెప్ట్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ గారిని ఆగమనకపోవడం ఎంత తప్పు, ఇమాన్యుయల్ గారు వెళ్ళి రూల్ పట్టుకోవడం కూడా అంతే తప్పు. రెండు తప్పులు ఉన్నాయి. ఇప్పుడు గేమ్ సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు, గేమ్ ఎట్లయిపోతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే, ఒక ఆయన మన మీద, నేను స్టార్ట్ చేయలేదు ఫస్ట్లీ, అటు సైడ్ నుంచి వచ్చింది. ఈ పాయింట్లో ఏం చేస్తారంటే 8 ప్లేయర్స్ ఉన్నారు, 2 ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళిద్దరి మిస్టేక్ వల్ల 8 ప్లేయర్స్ కి అన్ఫేర్ చేయొద్దు. నేను సరే నాకు డబుల్ ఛాన్స్ ఇచ్చానంటే నెక్స్ట్ టైం అవుద్ది 8 ప్లేయర్స్ అందరు వస్తారు నా మీద, వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్ కి నాకు ఛాన్స్ ఇవ్వమంటారు. సింపుల్ అదే అవుద్ది. సో నేను సింపుల్ ఒకటే చెప్పిన, మీరు ఎలిమినేటెడ్, దీనికి ఏం కాన్సిక్వెన్సెస్ ఉన్నా నేను ఫేస్ చేస్తాను, సింపుల్. ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేయండి. అటు ఇమాన్యుయల్ అన్న యాక్సెప్ట్ చేయడు, అమ్మాయిలన్నా యాక్సెప్ట్ చేయట్లే అని నా మీద అరవడం స్టార్ట్ చేశాడు. సో ఈ గేమ్ వచ్చింది. ఇంకా వీళ్ళు ఒక్కరు గారు అరవడం, వీళ్ళు 4 లేసారు వెనకాల, ఎవరు ఎక్సెప్ట్ బర్నీ గారు 4 లేసారు.
నా అర్థమైన అమ్మో వీళ్ళిద్దరు కలిసి ఇంకా కొంచెం పాయింట్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అని ఆ డిబేట్ నడిచింది ఇద్దరికి. అట్లాంటి టైంలో ఇద్దరం లాస్ట్ సమ్ వర్డ్స్, చెప్పినట్టు జరిగింది. బట్ ఆ సిచ్యువేషన్ అట్లా రియాక్ట్ అవ్వకపోతే వీళ్ళు నలుగురు ఉన్నారు, ఇమాన్యుల్ని వదిలేయండి, ఈ నలుగురు నా మీద అడ్వాంటేజ్ తీసుకుంటుండే. ఎవరు, తనుజ గారు, మన రీతు గారు, ఇంకా ఎవరైతే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా అరవడం, వీళ్ళు ఇంకోటి మర్చిపోతున్న పాయింట్ ఏంటంటే వీళ్ళు గేమ్ లో లేరు కానీ దే వాంట్ టు బీ ఇన్ దిస్ సీన్. ఏదేదో పాయింట్లు తీసుకుని నా మీద వస్తున్నారు. సో అదంతా క్యారీ అవుట్ అయిపోయింది. ఐ ఆర్గనైజ్ దట్ వెల్ అని కూడా అనిపించింది. రీతు గారు ఏదేదో గొడవ తీసుకొస్తున్నారు, ఒక్క పాయింట్ ఆమెని కామ్ అయిపోయింది తను. అట్లా హ్యాండ్లింగ్ ఎవ్రీ వన్ వాజ్ వెరీ టఫ్. దీనిలో నేను ఇమాన్యుల్ మాట్లాడుకున్నాను, వి సార్టెడ్ అవుట్ ద డిఫరెన్సెస్. సింపుల్, ఒక మిస్టేక్ కి 2 sides ఆఫ్ ద కాయిన్, ఒక సైడ్ లో అన్న ఒక సైడ్ దీంట్లో. అంటే ఆ సిచ్యువేషన్ లో మీకు ఇమాన్యుయల్ ని సరే ఒక ఛాన్స్ ఇద్దామని అనిపించలేదు టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఇది సేమ్ నాగార్జున గారు అదే అంటున్నా, అంటే మీకు కొన్ని మీరు చేయాల్సినవి కూడా అది చేస్తే బాగుంటది మనీష్ అనుకున్నవి మీకు అనిపించకపోవడం వల్లే మీకు ఎఫెక్ట్ తీసింది. అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు చెప్తుంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అది జనాలు అట్లా పర్సీవ్ చేస్తుండొచ్చు. అంటే ఈ గేమ్ లో 2 versions ఉన్నాయి కదండి. ఒకటి గేమ్ మేము, అంటే నేను బయటగా ఆలోచించట్లేదు, ఇదే మీరు నోటీస్ చేయాల్సింది నా గురించి. నేను ఉత్త 15 players మేము ఉన్నాం, ఇక్కడ ఫేర్నెస్ ఉందా లేదా అది చూస్తున్నాను. బయట ఏ ఎడిట్ కట్టుపోతుంది నాకు ఏది తెలియదు, అది అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇద్దరికి మీరు ఒక మాట చెప్పారు, లైక్ ఆగండి రెడ్ గ్రీన్ ఇలా చెప్పారు. మూడో వాడికి అయ్యో నేను చెప్పలేదు కదా, సర్లే నేను ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్తే హ్యాజ్ సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం. అంటే మీరు ఒక మాట చెప్తే వాళ్ళు సైలెంట్ గా ఉండాల్సిందే. సరే, అక్కడ మీరు ఒక పాయింట్, అరే నేను ఇది చేశాను కదా అని చెప్పి మీరు ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఇంకొక తప్పు చేస్తే మేము వదిలేస్తానని చెప్పి మీరు అక్కడ మీరు స్టాండ్ తీసుకుంటే, మీరు ఒక ఎక్స్ బిగ్ బాస్ ప్లేయర్ ఉన్నారు కదా, మీరు ఆ సిచ్యువేషన్ నుండి నేను ఇద్దరు ఛాన్స్ ఇస్తే ఏమవుతుండే? ఏం కాకపోతుంది. అందరి మెంటాలిటీలు తెలుసు కాబట్టి అదే అన్న, అంటే మీరు తెలుసు వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు అని ముందే మీరు ఊహించేసుకున్నారే కానీ మీరు ఆల్రెడీ ఏమంటారు, ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి బయట రచ్చలేపుతున్నారండి. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా అక్కడ ఉన్నారు గోడ మీద, చీజా ఇంకా ఏమంటారు ప్రియా. ఊరుకుంటారా? వీళ్ళిద్దరు ఊరుకోకపోతే వాళ్ళిద్దరు సపోర్టర్స్ ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరా లేదు. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. నా గురించి ఆలోచించి మీ గురించి మీరు ఆలోచించుకోవట్లేదేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ గురించి ఆలోచించడం వల్లే కదా మీరు ఛాన్స్ ఇవ్వలేదు ఇమాన్యుయల్ కి. లేదు, సింపుల్. ఇప్పుడు ఇమాన్యుయల్ గారిది రూల్స్ మీరు చెప్తున్నారు, మీరు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చూడట్లేదు. ఇమాన్యుయల్ గారు కూడా మిస్టేక్ చేశారు. అవును, ప్లేయర్ మిస్టేక్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు నాదేంటి, నేను ఇద్దరికి ఒకసారి ఏమంటారు ఆ స్టాప్ గో అనేది వచ్చింది, దాని నుంచి ఏం రాలేదు. బట్ ఆ సెన్స్ ఆఫ్ అలర్ట్నెస్ ఇమాన్యుయల్ గారికి కూడా ఉండాలి కదా, అది తన మిస్టేక్ ఏంటి, నా మిస్టేక్ అదే అన్న. లైక్ అలా జరుగుతున్నప్పుడు మీరు నెక్స్ట్ ఇది చూసుకొని వెంటనే వీళ్ళకి అలర్ట్ చేయవలసింది. లైక్ ఇగో ఇది కాదు, 2 సార్లు మీరు చెప్పారు, వెంటనే ఇమాన్యుయల్ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఇగో నేను ప్రతిసారి ఆపాల్సి వస్తుంది, నేను ఇంకోసారి ఆపను అని చెప్పి అన్ని రూల్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అంటే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. ఇగో మీరు నేను ఆపండి అంటే ఆగుతున్నారు. మీకు లోపల కూడా తెలుసు ఇది నేను ఇమాన్యుయల్ గారు ఇది చేస్తే మిగతా 8 members రచ్చలేపుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ మోర్ దెన్ దాట్ రూల్స్ అందరికి ఈవెన్ అండి. నేను రోజు ఎపిసోడ్ లో చెప్పాను, ఫేర్ అండ్ స్క్వేర్ రూల్స్ అందరికి. నేను రూల్స్ స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది అని చెప్పాను. వినకుండా అన్న వచ్చేయడం అన్నది తప్పేంది, నాదేం తప్పేంటంటే ఇది చెప్పకపోవడం. దాంట్లో నాగార్జున గారు నన్ను అడిగినప్పుడు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేశాను. డిబేట్ లేదు ఆ పాయింట్ లో, తప్పు చెప్పాల్సింది లేదు. ఇప్పుడు ఈ కెమెరాలో ఇదే చెప్తున్నా, సింపుల్. సెకండ్ అడుగుతారు మీరు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదని, ఇది మీరు నన్ను అడగా. ఫస్ట్ థింగ్ అది సేమ్ అదే చెప్తున్నా, గల్లీ క్రికెట్ మ్యాచ్ కాదు, మెయిన్ కి వచ్చేసినాం, జనాలు చూస్తున్నారు, ఇంత అవుతుంది, రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అందరికి ఫెయిల్. సెకండ్, మీరు ఇదంతా అంటున్నారు కదా, అక్కడ ఆ పాయింట్ తీయడానికి రెడీగా ఉన్నారు టేబుల్ మీద. నువ్వు ఇమాన్యుయల్ కి ఛాన్స్ ఇచ్చిన, ఓన్లీ నాది బర్ని గారు వదిలేయండి, అదే ఇప్పుడు ఆ పాయింట్ పక్కా వస్తుంది. మీ డిస్కషన్స్ అంతా వింటుంటే నాకు అదే నేను అదే అంటున్నాను. అంటే మీ డిస్కషన్ నాకు వింటుంటే ఒకటి అర్థమైంది ఏంటంటే, అదే నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో, మీరు పక్క వాళ్ళ గురించి వాళ్ళేమంటారా అని ఆలోచించారే గానీ మీకేమనిపించిందా చేయలేదు. మీరు ఫస్ట్ పాయింట్ మళ్ళీ మర్చిపోయారు. నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది ఫస్ట్ పాయింట్ రూల్స్ మనోడు చేసాడు అంటే వాళ్ళకి చేసే ఛాన్స్ రాలే, రూల్స్ తప్పు చేసే ఛాన్స్ ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు, వాళ్ళకి మీరు ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనే టైంలో మీరు వేసారు, మీరు ఇవ్వలేదు వాళ్ళకి ఛాన్స్.
ఇమాన్యుయల్ కి మీరు ఛాన్స్ ఇచ్చారు, మరి తప్పు చేసే ఛాన్స్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ నుంచి అన్ని తీసేసిన సెకండ్ రౌండ్ తీసారు, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కోల్పోయాడు, సెకండ్ రౌండ్ నుంచి తీసేయండి, చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుని లాభం ఏంటి? మరి మీరు మనమిద్దరం కూడా ఉండదు బిగ్ బాస్ లో. లేదు, బట్ దాని తర్వాత కూడా ఏమంటారు, మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత కదా ప్రతి ఒక్కరు ఇమ్ము అని కూడా వచ్చి నేను ఒక్కడిని నష్టపోయాను, బట్ నువ్వు ఎండింగ్ వరకు ఎట్లయితే సంచాలక్ చేసినావో చాలా బాగా చేస్తావు అంతగాండి. మొన్న ఏమంటారు శ్రీజ గారు తీస్తారు, ఎవరు రీతు గారిని, ఇది మన డెమాన్ పవన్ ని తీసేస్తే కెప్టెన్సీ లెక్క మళ్ళీ లేస్తుంది, లేచి అట్లా అంటే లాస్ట్ వీక్ కూడా ఇది అయింది కదా ఇమాన్యుయల్ది, నాగార్జున గారే అంటారు దాంట్లో సంచాలక్ తప్పు లేదు అని నాగార్జున కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే సిచ్యువేషన్ మొత్తం నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. సో ఆ ఎంటైర్ టాస్క్ లో ఫేర్ అండ్ స్క్వేర్ ఉండే నేను, అండ్ ఉన్న హౌస్ మేట్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు అది ఐ వాజ్ వెరీ ఫేర్ అండ్ స్క్వేర్ అని. సో నేను మీరు అన్న గేమ్ మార్చొచ్చు కదా, ఈ థాట్ నాకు రాలేదు అనుకుంటున్నారా? నేను ఏమనుకున్నాను, లోపల ఎవ్వడూ నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు పనులు చేయడానికి, నేను షష్టిని లేకపోతే డెమాన్ పవన్ ని చేసేస్తా కెప్టెన్, ఇద్దరు నాకు క్లోజ్ ఇంట్లో, వీళ్ళ త్రో నేను ఏదో ఒక మానిటర్ పోస్ట్ కొడతామని ఈ కన్నింగ్ ఐడియా నడిచింది మైండ్ లో. బట్ గేమ్ ని ఫేర్ గా ఉంచాలి. మరి ఇంత ఫేర్ గా ఉంచారు, అంతా చేశారు, అవును. లాస్ట్ లో కెప్టెన్ అయిపోయిన తర్వాత ఒక స్పీచ్ ఇచ్చారు, అది ఎందుకు? మీకు మధ్యలో ఏమైనా తీసారా టాపిక్? నా మీద అలిగేషన్ ఏమేశారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్న. సెకండ్ టైం ఏమంటారు, మా కళ్యాణ్ దింపినప్పుడు ఎవ్వరేం మాట్లాడలేదు అసలుకి. సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నెక్స్ట్ ఎవరిని పిలిచినా గేమ్ అయిపోతుందని తెలుసు. ఏమంటారు మన వీళ్ళు ముగ్గురు ఎట్లా సేఫెస్ట్ ప్లేయర్ ఎవ్వరు వద్దన్నా మీద శ్రీజానే, 2 moves లో అయిపోతుంది, మ్యాక్స్ లీస్ట్ మూవీస్ 1 మాక్సిమం 2. అట్లాంటి టైంలో నేను తీసుకునే డెసిషన్ ఏంటంటే నేను సన్నగారిని పంపాను, నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి గేమ్ ఇంకా ఈవెంట్ చేద్దాం చేశారు. గేమ్ ఈవెంట్ చేసి ఈ టైంలో ఇట్లాంటి ఈవెంట్ టైంలో కూడా గెలుస్తారు ఒకరు ఇంత ఈవెంట్ సిచ్యువేషన్ లో. ఐ వాంటెడ్ టు పుట్ అ ఫుల్ స్టాప్ టు ద సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ డిబేట్ కంప్లీట్లీ. బయట మాకు తుత్తర అవతలేదు, కామనర్స్ కి నోటికి ఏది వస్తే మాట్లాడుతున్నాం, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ వచ్చిన ప్రతిసారి అరుస్తుండ్రు జనాలు, నా మీద వేసిండ్రు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు, మన ఓనర్స్ టాస్క్ అయింది, టెనెంట్స్ అందరు కలిసి 2 owners ని సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసిండ్రు, ఇవి ఇస్రానికి ఫస్ట్ నన్నే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడైనా న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినా అబ్సల్యూట్ ఫ్రీ ఉండే. సో ఈ టాస్క్ లో కూడా అందరు వచ్చి అప్రిషియేట్ చేసి ఇది చేసినాం అన్నారు. కామనర్స్ సెలబ్రిటీస్ పెట్టాల్సిన పాయింట్ నా మీద అలిగేషన్ వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ నేను గేమ్ ఈవెంట్ చేసిన. ఈ గేమ్ ఈవెంట్ చేసిన పాయింట్ లో కూడా నా పర్సనల్ బయాసెస్ తీసేసి సస్టి ఇంకా డెమాన్ కాకుండా ఈవెన్చువల్లీ నేను ఫేర్ గా ఉండి ఒకరు గెలిచారు, ఆ గేమ్ లో ఎవరు గెలిచింది, ఓ సెలబ్రిటీ గెలిచింది, గెలిపించింది కామనర్, మాకు డిఫరెన్సెస్ లేవు, అదే ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఎండింగ్ లో. సో దట్స్ ఇట్. మీరు పక్క వాళ్ళని తప్పు చేసావు అంటే యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని ఎవరైనా మనీష్ గారు మీరు తప్పు చేశారు అంటే మీరు యాక్సెప్ట్ చెయ్యరు అంటే మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా? నన్ను తప్పు చేశారని చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు. సన్న గారు చాలాసార్లు చెప్పాను, నేను యాక్సెప్ట్ చేశాను. ప్రియా నా మీద అలిగేషన్ వేసింది, ఇది మీరు వింటే తప్పని చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరు అని. కొన్ని సిచ్యువేషన్స్ లో నేను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశాను, కొన్ని సిచ్యువేషన్స్ లో యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేస్తాను కొన్ని, ఎందుకంటే ఎక్కడైతే నాకు నేను యాక్చువల్లీ తప్పు చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ రాము మ్యాటర్లో తప్పైందని తెలిసిన తర్వాత యాక్చువల్లీ తప్పైందని ఎప్పుడు రియలైజ్ అయినంటే ఇదే పాయింట్ చపాతీ పాయింట్ లో కూడా, చపాతీ డస్ట్బిన్ లో పడేశారని చెప్పి ఒక మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వెంటనే మీరు ఫైర్ అయిపోయి వెళ్ళిపోయారు. నేను దీంట్లో మీరు ఓకే మీ పాయింట్ ఏంటి, నేను తప్పు చేస్తానని, తప్పేది చపాతీ డస్ట్బిన్ లో పడేశారని మిమ్మల్ని పాయింట్ చేసినందుకు మీరు లేదు, నేను దీనికి ఫైర్ అవ్వలేదు. అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఈ పాయింట్ రేస్ చేయాలా, నేను ఒక పాయింట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ అందరి ముందు చేయాలా? అసలు కాదు, అది పాయింటే అది కాదు. అసలు సిచ్యువేషన్ ఎందుకు ఫైర్ అయినంటే, మీ చపాతీ మీద నన్ను వేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను స్టార్టింగ్ నుంచి రీతు గారిని ఇంట్లో అలౌ చేయొద్దు అంటున్నాను, ఎందుకంటే రీతు గారు గేమ్ ఆడుతున్నా నేను నోటీస్ చేస్తున్నాను, స్మార్ట్ గేమ్ ఆడుతున్నా ఎవ్వరు నోటీస్ చేయట్లేదు. అలౌ చేసేది 4 అలౌ చేస్తుంది, ఇంట్లో 2 ఇంకా అలౌ చేస్తున్నారు, శ్రీజ ఇంకా మన ప్రియ గారు అలౌ చేస్తున్నారు. రీతు ఇంకా మన ఎవరు తనుజ గారు ఎప్పుడో నోటీస్ చేస్తారు చపాతీ ఇది ఆఫ్టర్నూన్, అది ఎంగిల్ అయిపోయింది. దీనికంటే ముందు ఇంకో పెద్ద ఎపిసోడ్ అయింది,
వీళ్ళకి ఫుడ్ రావడం తక్కువైంది టెనెంట్స్కి. నేనే వెళ్ళి అడిగిన వీళ్ళందరినీ, అరే మీకు ఫుడ్ ఎందుకు తక్కువ అవుతుంది, మాకు షేర్ చేయడం వల్ల అవుతుందా, లేకపోతే మీకు యాపిల్స్ చేయడం వల్ల అవుతుందా, ఇవన్నీ అనలైజ్ చేసిన. వీళ్ళ ఫుడ్ మీద ఇంత కన్సర్న్ నేను హరీష్ గారు స్కెచ్లు వేసినాం వీళ్ళ ఫుడ్ క్వాంటిటీ ఎట్లా పెంచాలి అని. ఇది హౌస్ లో అందరికీ తెలుసు. ఇక్కడ బర్నీ గారికి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, బర్నీ గారు మా కుకింగ్ డిపార్ట్మెంట్ కదా, హిజ్ ఇయర్స్ ఆర్ వెరీ అలర్ట్. ఇతను సెండ్ చేశాడు లోపల ఫ్రిక్షన్స్ అవుతున్నాయని. పొద్దున నోటీస్ చేశారు ఇది, నేను చపాతీ పడి మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. 6 కలుసున్న టైంలో తీసాడు పాయింట్. అయితే చెప్తారు రీతు ఇట్లా నోటీస్ చేస్తుంది అది ఇది అని. నేను ట్రిగర్ అయింది ఇతను చెప్పినందుకు కాదు, చెప్తే యాక్సెప్ట్ చేస్తా మరి సారీ అండి అది ఇది అని. ఆయన ఏం చెప్పాడు వర్డ్స్ ఇవి, మాకు తిండి లేదు, ఇది హాఫ్ రోటీ కూడా. 2 things ప్లే చేశాడు. ఒకటి కెమెరా ముందు వాంటెడ్ టు షో మీ బ్యాడ్ దట్ మనీష్ ఇస్ వేస్టింగ్ ఫుడ్. సెకండ్ థింగ్ ఏంటి, మా కామనర్స్ అందరి మధ్యలో ఈ వాంటెడ్ టు పుట్ సంథింగ్ అబౌట్ మనీష్. ఎందుకంటే ఆల్రెడీ తెలుస్తుంది నా టాపిక్ మీద శ్రీజ ఎందుకు కామనర్స్ దగ్గర బ్యాడ్ చేస్తే వాళ్ళకి ఏం లాభం. దిస్ ఇస్ సెకండ్ టైం హీ ట్రై టు డు బ్యాడ్ ఇన్ ఫ్రంట్. ఏం లాభం వాళ్ళకి, ఏం లాభం, ఎవరి గేమ్ వాళ్ళే ఆలోచించుకోలేదా, ఎవరి గేమ్ బ్యాడ్ చేస్తే ఏం లాభం వాళ్ళకి. యు నెవర్ నో ఏం రాదు. సింపుల్, ఆయనకి లాభం వచ్చేది లేనిది సెకండరీ. నన్ను ఒక వ్యక్తి 2 times తెలుసో తెలియకో అటాక్ చేశాడు. ద ఫస్ట్ వన్ వాజ్ చాయ్. ఎగ్ ఇంత హీటెడ్ అవుతుంటే చాయ్ తీసుకొచ్చేసిండు, స్పేస్ లేదు మళ్ళీ క్రియేట్ చేసుకొని తీసుకొచ్చాడు. సెకండ్ టైం కామ్ ఉన్నాం, చిల్ అవుతున్నాం అందరం, చిల్లే మొహాల్లో వచ్చి చపాతీ మ్యాటర్ పెట్టిండు. కానీ మీరు ఓనర్స్ గా చాలా సీరియస్ తీసుకున్నారు. నేను 100 మొత్తుకున్నాను తెలుసా, నేను 100 మొత్తుకొని, నేను ఫస్ట్ షష్ఠికి యాపిల్ ఏమంటారు, ఫస్ట్ వేరేలోకి బనానా వేస్తే నాకు బనానా వేయొద్దు అన్నారు. షష్ఠికి యాపిల్ అంటే యాపిల్ ఛాన్స్ కూడా లేకుండే. తనుజ గారికి కాఫీ ఇస్తే కాఫీ మీద పంచాయతీ అయింది. కానీ ఎక్కువ ఓనర్ లా బిహేవ్ చేసింది మీరే అని సుమన్ కూడా. ఎందుకంటే నాకున్న ఏకైక పని డోర్ దగ్గర నిలబడ్డం. నేను డోర్ దగ్గర నిలబడి మజాకులు అందరినీ ఎందుకు వస్తున్నారు అని ఇట్లా అడుగుతాను. ఇప్పుడు సుమన్ శెట్టి నామినేషన్ జనాలు యాక్సెప్ట్ చేశారా? ఏది మిమ్మల్ని చేసిన నామినేషన్, లైక్ మీరు డోర్ దగ్గర ఉంటారండి. నేను టు బి ఆనెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ ఒక పర్సోనా బయటికి వెళ్ళిందంటే అన్న చెప్పింది కూడా కొంచెం కన్జ్యూమ్ చేసి ఉంటారు. బట్ కుల్లా చెప్పాలంటే నేను తర్వాత ఇంకోటి అంట, లోపల రాగా నేను నవ్వుతుంటా వాళ్ళతోటి. అంటే మజాక్లా ఎందుకు వస్తున్నావు, ఏంది పని ఇట్లా అంటాను. తర్వాత ఇట్లా నవ్వేసుకొని వెళ్ళిపోతాం. అన్న ఏమన్నా దానికి నేను వెళ్ళిపోయిన తర్వాత నవ్వుతావేమో అన్నాడు. నా ఎక్స్ప్రెషన్ చూస్తారా, ఆ మొత్తం ఏమంటారు నామినేషన్ లో అన్న ఏం మాట్లాడుతున్నా అని అంటాను. అదే బర్నీ ఏమంటారు మన ఇమాన్యుల్ గారి నామినేషన్ యాక్సెప్టెడ్ ఆఫ్, మీరు చేసిన ఇంకా నేనేం చేయలేను ఇంకా. అది ఇది సర్ప్రైజింగ్ ఉండే నాకు. సో దానికోసమే రూల్స్ స్ట్రిక్ట్ ఉండే. బట్ నేనైతే నేను తక్కువ వేద్దామని నేను అందరిని అడిగిన, టు బి ఆనెస్ట్. అదే లైక్ అదే సంజన గారు బ్యాన్ చేసిన తర్వాత కూడా ప్రియా పిలిచింది, ఎందుకు పిలిచింది అని అక్కడ కూడా మీరు ఫైర్ అయిపోవడం. ఎందుకంటే నేను అప్పటికి నాకు అప్పటికే ఆల్రెడీ మీరు హీట్ లో ఉన్నారు. సంజన గారి మీద ఒపీనియన్ ఏంటి, తిన కాంటెంట్ కోసం ఏమైనా చేస్తుంది అని. అదే లాస్ట్ ఎపిసోడ్ ఏమైంది, అది ఎవరిద్దరం ఏడ్చాం, నేను సంజన గారు ఏడ్చాను. ఎందుకంటే ఇమోషనల్లీ కనెక్ట్ అయిపోయినాం మేము. సో అది ఎవరైతే తిట్టుకుంటారో వాళ్ళ బాండింగ్ బాగుంటుంది. నేను సేమ్ డైలాగ్ నేను సంజన గారు కొట్టాను తెలుసా, లైఫ్ లో ఎవరైతే ఫ్రెండ్స్ అవుతారో ఫస్ట్ గొడవలతో అవుతారని చెప్పాను. యాక్చువల్లీ ప్రియా శెట్టి మీ మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, లైక్ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడతాడు మనీష్, మర్యాద మనీష్. మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదండి, ఏదో యాక్సెప్ట్ చేయండి. తను అన్నది మిమ్మల్ని మరి, తను చాలా అందరిని మా ఫ్రెండ్స్ నాకు మొన్నే చెప్పారు నాకు యాక్చువల్లీ, అందులో ఇది ఒక మాట. సో అక్కడ మాటలు ఇక్కడ మా వాళ్ళదైతే అక్కడ చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళు తీసుకుని వచ్చి ఇమాన్యుయల్ దగ్గర ఫీల్ అవ్వడం వీళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పారా? వీళ్ళే సో ప్రియా శ్రీజ ఇంకా ప్రియా అయితే ఇమాన్యుయల్ చెప్పారు, ఫ్రెండ్. ఇమాన్యుయల్ ఒకటే అండి, ఏమంటారు షష్ఠి కూడా చెప్తారు, అదే చెప్పారు. మరి వాళ్ళ మాటలు తీసుకుని వెళ్ళి ప్రియా దగ్గర శ్రీజ దగ్గర వీళ్ళ మాటలు ప్రియా శ్రీజ దగ్గర అపార్ట్ ఫ్రమ్ బర్నీ గారు ఏది చెప్పలేదు. చెప్పడమే. బర్నీ గారిని ఎందుకు చెప్పిందంటే యూనిటీ అయిపోతుంది మనది, వినండి జర కొంచెం గేమ్ చూడండి. సింపుల్ 2 games నడుస్తున్నాయి అన్న, ఒక టీమ్ గేమ్ నడుస్తుంది, ఇంకోటి ఇండివిజువల్ గేమ్ నడుస్తుంది. టీమ్ గేమ్ అప్పుడు టీమ్ గేమ్ లాగా బిహేవ్ చేద్దాం, ఇండివిజువల్ వస్తే ఇండివిజువల్ బిహేవ్ చేయండి. టీమ్ బ్రేక్అవుట్ అయితే ఇండివిజువల్ ఆడిని కూడా ఉంది. సింపుల్, కెప్టెన్సీ ఎట్లయితారు, టీమ్ గెలిస్తే ఇండివిజువల్ అవుతారు. ఇది మర్చిపోయి మీరు ఏవేవో నమ్మేసి ఏవేవో వినేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, బర్నీ గారు ఇట్లా చిన్న చిన్న మూవ్స్ ఆడుతున్నారు చూడండి, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు నేను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా మాట్లాడడం. నేను ఇంకోటి సెకండ్ కూడా చెప్పాను, ఇంకో సెకండ్ చెప్పాను ఏంటంటే, నేను మీరుంటే సిచ్యువేషన్ కూడా చెప్పలేదు, నేను రీతు గారి నుంచి జాగ్రత్తగా ఉంటాను. దీస్ ఆర్ 2 things which I spoke.
ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ తోటి ఏ ఇష్యూలు అన్ని వీళ్ళకి ఎట్లా ఓపెన్ అయిపోయినా ఇమాన్యుల్ తోటి అయితే అసలు బాండ్ లేదు అటు సైడ్ టు బి అంత ఓపెన్ కానీ. ఓకే. అండ్ ప్రియాతో ఇవన్నీ చెప్తున్నారంటే మీరు నమ్మాలి ఫస్ట్ అది. అక్కడ మాటలే లేవు ఇద్దరికి మాకు. బిగ్ బాస్ సీజన్ 9 లో సెలెక్ట్ అయిన కామనర్స్ లో ఒక్కరైనా టాప్ 5 లో ఉంటారని మీరు అనుకుంటున్నారా? నేను మీ తెలివి ఈ ఆన్సర్ బట్టి ఉంటది. ఫైనల్లో మళ్ళీ దీన్ని పెట్టచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. నేను బయటకు వచ్చిన అన్న సింపుల్ ఒకటి, తెలుసో తెలియకో కామనర్స్ మీద కొంచెం నెగటివిటీ వచ్చేసింది బయట. అది కొద్ది కంటెస్టెంట్స్ వలన లేకపోతే అందరం 6 కంటెస్టెంట్స్ వలన జనాలకే వదిలేస్తున్నా. నాకు ఒక ఆన్సర్ వచ్చింది దానికి. ఒక్కసారి నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నా, రిక్వెస్టింగ్ ఏంటంటే ఒక 1 వీక్ ఆ కామనర్ అండ్ సెలబ్రిటీ అన్న ఫిల్టర్ తీసేయండి, మమ్మల్ని ఉత్త కంటెస్టెంట్స్ లెక్క చూడండి. వీళ్ళు తీసేస్తున్నారు. నేను హౌస్ లో కూడా ఉన్నది చెప్తున్నా అన్న, మెజారిటీ వచ్చేది అటు సైడ్ నుంచే. నేను హౌస్ గురించి ఏది అడిగినా నేను లీక్ చేయట్లేదు. ఇది ఒక్కటే నేను ఎందుకు అందరికి చెప్తున్నానంటే, ఈ ఒక ఒపీనియన్ వల్ల ఓటింగ్స్ తారుమారు అవుతున్నాయి. మేమే తీస్తున్నామని అర్థమవుతుంది బయటకు వచ్చిన తర్వాత. రియాలిటీగా హౌస్లో 24/7 ఉంటున్నాం కదా, అటు సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది. మరి అలా మేము మీ బెస్ట్ ఫ్రెండ్ ఎమాన్యుయల్ అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా ఉండి అందరికి మంచి ప్రేమ చూపిస్తున్నాడు కదా. ఎమాన్యుయల్ అదే చెప్తున్నా, మీరు ఒకరిద్దరు కంటెస్టెంట్స్ గురించి చూడకండి, అందరి గురించి చూడండి. ఎందుకంటే అలా అనుకుంటే ఇందులోనే ఒకరు ఏదో చేస్తారు, మీ దాంట్లోనే ఏదో ఒకరు చేస్తారు. అలాంటప్పుడు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అవుతుంది. వీళ్ళు వర్డ్స్ యూజ్ చేయట్లేదు. చెప్పాను కదా, వీఆర్ నాట్ కెమెరా ట్రైన్డ్. దానికోసం రా వర్డ్స్ బయటకు వచ్చేస్తున్నాయి మా నుంచి. వాళ్ళు యాక్షన్స్లో చూపిస్తున్నారు. మేము వెరీ వెరీ మచ్ సింపుల్ పెయింట్ టాస్క్ అయిందా, శ్రీజ ఇంకా నాకు ఇంత హేట్రెడ్ ఉంది, డిస్లైక్ ఉందని మీకు ఎస్టాబ్లిష్ అయిపోతుంది నా సీజన్ మొత్తంలో. అట్లా బయటకు వచ్చి నేను మొత్తం వాళ్ళ గురించి నెగిటివ్ కూడా మాట్లాడవచ్చు. స్టిల్ ఆ కాంటెక్స్ట్ లో వాళ్ళకి పాజిటివ్ ఎందుకు మాట్లాడాలని రియాలిటీ చెప్తున్నాను మీకు. గేమ్ స్టార్ట్ అయింది, పెయింట్ పూసుకునేది. ఫస్ట్ బర్నీ గారు ఇమాన్యుయల్ సైడ్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మనీష్ని అటాక్ చేసేద్దాం అన్నారు. సరే అండి, అతని గేమ్ ప్లే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం, సరేనా. అటు సైడ్ వెళ్ళిపోయి మనం అంటూ కూర్చున్నాం. మేము కామ్గా ఉన్నాం. అసలు మేము ఎత్తుతలేం సెలబ్రిటీస్ అన్న కామనర్స్ టాపిక్. మల్టిపుల్ టైమ్స్ మనం అని వినిపించేసరికి వీళ్ళిద్దరు ట్రిగర్ అయిపోయారు. ఇది ఈ టాస్క్ అవ్వట్లేదు, మళ్ళీ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ టాస్కే అవుతుంది అని తీసారు అక్కడ. ఇప్పుడు నేను కూడా ఒప్పుకోవాలి, కొన్నిసార్లు మేము మిస్ అయ్యి ఈ 6 మనం అని అన్నారు. బట్ వాళ్ళు ప్రతిసారి అనేస్తున్నారు, ప్రతి పబ్లిక్ సింపుల్. మీకు ఒకటి తెలియదు, ఇది ఇప్పుడు చెప్తున్నా, ఇది కెమెరా ముందు, ఇది కట్లో కూడా పడి ఉండదు. ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అయిందా? ఫస్ట్ క్యాప్టెన్సీ టీమ్స్ ఎవరు? 5 టీమ్సా? ఎవరు? ఇమాన్యుయల్, బర్నీ గారు, ఇదొకటి, ఒక కామన్ ఉండే, 2 సెలబ్రిటీ టీమ్స్, 2 కామన్ టీమ్స్, ఒకటి కామన్ టీమ్. మధ్యలో ఏమైంది తెలుసా, ఇక్కడ టీమ్ బర్నీ గారు డివైడ్ చేశారు. బర్నీ గారు సెలబ్రిటీస్ అందరూ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. మేము ఏం చేయలేదు తెలుసు, ఉత్తా కూర్చున్నాం మేము అంతే. అదే నంబర్స్ వచ్చి టీమ్స్ డివైడ్ కాగానే బర్నీ గారు ఒక రూమ్కి తీసుకెళ్ళిపోయారు అందరినీ. మాకు అర్థం అవ్వట్లే, అరే ఇక్కడ ఒక కామన్ టీమ్ ఉంది, సంజన ఇంకా మన శ్రీజ, ఇది కూడా ఫరక్ లేదు, సపరేట్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. పంచాయతీ పెద్ద మీటింగ్ అక్కడ. మేము ఇక్కడ మజాకులు చేసుకుంటూ కూర్చుంటున్నాం, అరే వీళ్ళు ఇవి ఆలోచిస్తుంటారు, అది ఇదే, మనం ఇంత స్కెచ్లు కూడా ఇస్తలేము, అది ఇది. సో ఇవన్నీ అవుతున్నాయి, ఇవి చూస్తలేరు. ఇనిషియేట్ చేసిందే బర్నీ గారు ఈ టాపిక్ అంతా. సో దానికోసమే ఎప్పుడైతే మేము సెన్స్ చేస్తామో, రాము గారిని చాలా మిస్యూటిలైజ్ చేస్తారండి, చెప్తున్నా, చాలా మిస్యూటిలైజ్ చేస్తారు. ఐ రియలీ విష్ రాము గారు రియలైజెస్ ఎట్ వన్ ఫైన్ డే. మొన్ననే ఏమంటారు తమ్నేల్ చూసాను, తనుజ మిస్ట్రీటింగ్ రాము గారు అని. ఎప్పటి నుంచో నోటీస్ చేస్తున్నాను, ఇది సెలబ్రిటీ చాలా మిస్యూటిలైజ్ చేస్తున్నాను. ఒక మాట అంటే ఎంత అంటున్నారు కదా, లోపల ప్రతి ఒక్కరికి తెలుసు రాము గారిని ఏమంటారు కొంచెం మిస్యూటిలైజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఆడేసుకుంటున్నారు, అది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయింట్ ఆఫ్ వస్తే బర్నీ గారు రాము గారిని అంటారు, నువ్వు మాట్లాడవద్దు టైప్స్ అని. రాము వినేస్తాడు మాట. ఇవన్నీ అవుతున్నప్పుడు చాలా ఎవిడెంట్లీ తెలిసిపోతాయి. అంటే సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు ఆల్వేస్ ట్రిగర్ ద సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అండ్ ఆ టాపిక్ వచ్చినప్పుడు మా వాళ్ళు తగ్గట్లేదు. దట్స్ ద ఓన్లీ థింగ్. మాకేం లాస్ట్ ఏదైతే జరిగిన నామినేషన్స్ ఉన్నాయో, బర్నీ గారు స్టేజ్ మీద చేసింది బయట ఉన్నవి ఆ పాయింట్స్ని తీసుకొని కానీ, లేకపోతే ఆ క్యారెక్టరేషన్స్ తీసుకొని కానీ, ఆయన నామినేషన్ చేసిన పాయింట్స్ పిచ్ పాయింట్స్, ఒక వ్యాలిడ్ పాయింట్సే కాదు అనేది జనరల్ ఒపీనియన్. అంటే అదే ఏదైతే మీరు శ్రీజ ప్రియ అని అనేసి బర్నీ తనుజ చేసిందో,
వరస్ట్ పాయింట్స్ అవి ఒక పాయింట్స్ అయినా అంటే ఒక్క వారంలో 2 వారాల్లో మీరు ఎలాగైతే జనాల్ని అడుగుతున్నారో 2 వారాల్లో నాకు ఏం తెలుస్తుంది, ఇంకో ఛాన్స్ ఉంటే మనకి తెలుస్తుంది కదా సపోజ్ చేశారని. లైక్ బర్నీ గారిని మీరు చూసిన 2 వారాల్లోనే మీరు డిసైడ్ అయిపోయినప్పుడు అంటే ఆయన ఏంటి, అవును, ఆయన క్యారెక్టర్ ఏంటి అని మీరు అంత క్యాలిక్యులేట్ చేసి చెప్పినప్పుడు మిమ్మల్ని జనాలు క్యాలిక్యులేట్ చేయలేదా? అది మీరు చేసిన తప్పేనా? ఒప్పుకుంటున్నారు బర్నీ గారిదే నామినేషన్? ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, నా ఫస్ట్ నామినేషన్ బర్నీ గారు వాజ్ ఫిక్స్డ్. సెకండ్ ప్రియా నుంచి చేంజ్ చేశాను, అట్లీస్ట్ ఈ క్లారిటీ ఇచ్చాను మీకు. నాడు అడుగుతారు నన్ను సాటర్డే ఎపిసోడ్. కానీ మీరు ఫేవర్ నాకు ఎందుకో మీరు ఫేవర్ అంటే లైక్ ఎలా అంటే మీ క్యాలిక్యులేషన్స్ లో అరే శ్రీజాకి ఫ్యాన్ బేస్ ఉంది, మరి ప్రియాకి ఫ్యాన్ బేస్ ఉంది, బర్నీ గారికి ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళతో రైవల్ అంటే వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే కొంచెం ఇది ఉంటుంది, బజ్ ఉంటుంది, బర్నీ గారితో పెట్టుకుంటే బజ్ ఉంటుంది అంటే ఇలా నామినేట్ చేసావేమో బర్నీ గారిని. సో ఫస్ట్లీ బర్నీ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, బర్నీ గారిది సార్ట్అవుట్ చేస్తాను నేను. దీన్ని అనుకుంటున్నారా, నా మైండ్లో ఉన్న సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. మనం బయట ఎలా ఉంటామో అలా ఉందాం, లోపల ఎవరు మనల్ని ఫస్ట్ అటాక్ చేస్తారో వెయిట్ చేద్దాము. మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తే లెట్స్ స్టార్ట్ కౌంటరింగ్. నన్ను అటాక్ చేసిన ఫస్ట్ పర్సన్ బర్నీ గారు హౌస్లో. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను అప్పటికి. సెకండ్ టైం మళ్ళీ అయింది. థర్డ్ టైం చాలా చిన్నవి నేను ఐ కవర్డ్ దెమ్ అప్. ఇది గుర్తుపెట్టుకోండి, బర్నీ గారి మీద అసలుకి పాయింట్స్ రేజ్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది, ఫస్ట్ రీజన్ ఇది. ఇప్పుడు నామినేషన్ డేకి వస్తాను. నామినేషన్ డే అట్లీస్ట్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కదా, శ్రీజాన్ ఎందుకు నామినేట్ చేయదలుచుకోలేదు. సింపుల్, నెక్స్ట్ వీక్ ఉన్నా నేను శ్రీజాన్ తీయకపోతుంది. ఇంత బయటకు వచ్చిన తర్వాత ప్రియాకి ఎందుకు నామినేషన్ చేయలేదని చెప్పాను. ఇప్పుడు బర్నీ గారిని మీరు అందరు జనం ఓన్లీ 2 పాయింట్స్ మాట్లాడి, నేను 4 పాయింట్స్ పెట్టాను బర్నీ గారి గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఇంట్రెస్టే లేదు గేమ్, మీరు ఎందుకు వచ్చినట్టు. సింపుల్, స్టేజ్ నుంచి వెళ్ళిపోయాను. మీ గేమ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు 100 మంది ఉన్నారు. గేమ్ ఇంట్రెస్ట్ లేనట్టు కాదు కదా, మీకు చెప్పలేదు కదా నాకు ఇంట్రెస్ట్ లేదని మీకు చెప్పారు కదా. మీకు చెప్పారు మరి స్టేజ్ మీద ఎందుకు వెళ్ళిపోతుంది? స్టేజ్ మీద వెళ్ళిపోయింది అని పర్సనల్. నాకు ఏం చెప్పారంటే నేను కార్ కూడా ఎక్కిన తర్వాత బిగ్ బాస్ టీమ్ వచ్చిన పిలిచిందని నాకు చెప్పారు ఆన్ రికార్డ్ ఇన్సైడ్ ద హౌస్. ఎవరు? బర్నీ గారు. ఏమని? ఇదే నేను చెప్పిన వర్డ్సే. గేమ్ నాకు లోపల హౌస్ లోపల వచ్చిన తర్వాత నాకు చెప్పిన వర్డ్స్ ఏంటంటే నాకు గేమ్ ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పిన వర్డ్స్ నండి. నేను కార్ కూడా ఎక్కేసాను, వెళ్తుంటే అప్పుడు బిగ్ బాస్ టీం మళ్ళీ పిలిచారు నన్ను అని. స్టేజ్ మీద చెప్పింది ఏంటి, మీకు ఇది కావాలా, బిగ్ బాస్ హౌస్ కావాలంటే నాకు ఇదే కావాలని వెళ్ళిపోయారు. సింపుల్ అండి. ఎంతో మంది సింపుల్ అగ్ని పరీక్ష షో చూసుకున్నాం, ఏవో త్యాగాలు చేసి వచ్చిండ్రు ఒక్కొక్కరు. ఎవరో ఏదో ఒక ఇమోషనల్ బాండ్ తీసుకొని వస్తున్నారు, ప్రతి ఒక్కరు తీసుకొస్తారు ఎవ్రీ సీజన్. ఇతను అంత ఇన్నోసెంట్ అని కూడా కాదు, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, ఐ నో ఇట్. మీరు ఇదంతా చేస్తున్నప్పుడు మీకు బిగ్ బాస్ వర్సెస్ ఇది అంటే మీరు బిగ్ బాస్ లైట్ తీసుకుంటే, నేను నామినేషన్ పాయింట్ లో పెట్టిన రీజన్ 2 మీరు నోటీస్ చేయాలి. ఫస్ట్ నేను బిగ్ బాస్ టీమ్ ని క్వశ్చన్ చేసిన, ఇట్లా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా, ఎంతో మంది ఉన్నారు, ద రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ లైఫ్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ షో. అదే అంటున్నాను బ్రో, యాక్చువల్లీ మీరు అన్న పాయింట్ ఆ పాయింట్ కి నేను ఆన్సర్ అంటే ఈ 2 వారాల్లో ఇంకేం పాయింట్లు లేవా బ్రో బయట? నెక్స్ట్ 3 పాయింట్స్, నా నెక్స్ట్ 3 పాయింట్స్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీరు లాకెట్ అన్నారు, మీకు రూల్స్ అన్ని తెలుసు, మీరు సింపతి కార్డ్ ప్లే చేద్దామని ఆడుతున్నారు రైట్ ఫ్రమ్ డే 1. ఈ సేమ్ పాయింట్ నేను మన అగ్ని పరీక్ష షోలో 2 కంటెస్టెంట్ చెప్పాను. మీరు స్టార్టింగ్ నుంచి మీరు ఆడండి బ్రో సింపతి కార్డ్, నేను కాదనట్లేదు. రైట్ ఫ్రమ్ గెట్ గో ఆన్ ద స్టేజ్ నేను సింపతి కార్డ్ ఆడేస్తా అంటే అది నాకు అనిపించింది. ఐ వాంట్ టెల్ ఇట్ టు ఆల్ ద కంటెస్టెంట్. నా మెయిన్ పాయింట్ స్టార్ట్ అయింది 3rd, 4th. 3rd లో ప్రతి ఒక్క పాయింట్ చెప్పాను నేను. మీరు స్మార్ట్ గా ఏమంటారు, ఎగ్ టాపిక్ చాయ్కి డైవర్ట్ చేసిండు. సెకండ్, జనాలను చూసుకొని మరి మీరు స్మార్ట్ గా ఇది చేసిండ్రు. 3rd, మీరు ప్లేట్స్ కావాలని మార్చిండ్రు. రీతు ట్రిగర్ అవుతుందని తెలిసి కూడా మీరు ప్లేట్స్ మార్చి నా ప్లేట్ పెట్టిండ్రు, సో దట్ రీతు షౌట్స్ ఆన్ మీ. ఇది ఎవ్వరు నోటీస్ చేయరు, నేను నోటీస్ చేస్తాను. దీని తర్వాత నేను మీకు ఇంకోటి చెప్తాను, ఐ కాంట్ టెల్ ఇట్ ఆన్ క్యామ్, బట్ ఏమంటారు, ఈ 3-4 పాయింట్ పెట్టి 4th పాయింట్ పెడతాను నేను. 4th పాయింట్ ఏది, మీ వల్లనే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది చాలా ఎక్కువ వస్తుందని అంటారు. మీరే గొడవ పెట్టారు, మీరే చేస్తున్నారు. ఈ అతని కౌంటర్ మీకు ఎంత వచ్చిందో తెలియదు. ఒకటి తీస్తారండి, వాళ్ళ సెలబ్రిటీస్ అందరు నా క్వశ్చన్ అడుగుతాడు, ఇట్లా చేస్తానండి. నేను నెక్స్ట్ అడుగుతాను, దమ్ముంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని ఎందుకు అడగట్లేదని. సార్ అడగరు ఆ క్వశ్చన్ మమ్మల్ని, ఎందుకంటే సార్ కూడా తెలుసు ఆ సిచ్యువేషన్ లో ఈ లూజ్ అండ్
ఏమంటారు మాకే యాక్చువల్లీ డిడ్ నాట్ ట్రీట్ అస్ వెల్ అని ఇట్లాంటి అన్ని ఉండి ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ ద పాయింట్స్ ఆన్ బర్నీ గారు. ప్రియా గారు ఐ విష్ ఐ నామినేటెడ్ బట్ ఐ డి నాట్ నామినేట్. అది ఒక్కటే ఒక సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది, గ్రో అవుద్ది, టీమ్ ప్లేకి అవసరం మనకి అని, అంతే తప్పితే నథింగ్ ఎల్స్. నాజ్నర్ అడిగితే కూడా సేమ్ రీజన్ చెప్పాను. మీరు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ లో ఒక్క క్యాలిక్యులేషన్ అయినా వర్కౌట్ అయ్యిందా? వర్కౌట్ అయితే అది ఏంటి? కెప్టెన్సీ ఏది నన్ను సెలెక్ట్ చేశారు. ఎవరు? నేను ఏమంటారు టెనెన్స్ సెలెక్ట్ చేసింది కదా, నేను మార్నింగ్ నుంచి గేమ్ ఆడుతూ వచ్చినది, అది అవునా? ఎవరికి కనిపించలేదు అది. సో ముందు రోజు మేము సెలెక్ట్ అయిపోయినాం, 7 ఉన్నాం. బిగ్ బాస్ ఇన్ని సీజన్లు చూస్తే బేసిక్ థింగ్ అందరు 7 ఆడినారు అనుకుందాం. నా మ్యాథ్ ఏమండే అంటే 3 or 4 ని సెలెక్ట్ చేస్తారని. ఉండొచ్చు అంతే. అటు సైడ్ టెనెన్స్ లో ఓనర్స్ ఎవరు పెద్ద ఇది బర్నీ గారు, ఇంకా మన ఇదేమంటారు శ్రీజ, ప్రియా, డెమానికా, వీళ్ళు అందరు ఫ్రెండ్స్. వీళ్ళు పడితే మనకు ఛాన్స్ లేదు క్యాప్టెన్సీ. లాస్ట్ వీక్ కూడా చంచాలెక్కగా మిగిలిపోయాను. ఇది అవుతే మనం ఏదో ఒకటి మార్చాలి. పొద్దున్న లేసి స్నానం చేశాను. స్నానం చేసినప్పటి నుంచి ఒక్కొక్కరిని పట్టాను. రాము గారితో మాట్లాడుతూ కూర్చున్నాను. నేను కొంచెం ఫుడ్ మర్చి చేస్తున్నాం అన్న, అది ఇది. తనుజ గారితో మాటలు తక్కువనే, తనతో కూడా మాటలు ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేశాను. నాకు సుమన్ అన్నకి కొంచెం డిఫరెన్స్ ఉంటే అవి సెటిల్ చేస్తా. ఫ్లోరా గారికి హెల్ప్ చేసి ప్రతి ఒక్కటి చేసి, సరే ఓట్లు వస్తే మనకి ఏదో ఒకటి పడవచ్చు అని చిన్నగా పెట్టుకున్నా. లాస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నా వర్సెస్ ప్రియా ఉండే. వీళ్ళు మ్యాన్ వర్సెస్ ఉమెన్ చేస్తే ఒక ఉమెన్ ని పెట్టాలనుకుంటే ప్రియాకి రావచ్చు అని. ఇది మాత్రం మరి కంప్లీట్ లైక్ లోపల ఐ వాస్ సో హ్యాపీ దట్ ఇట్ కేమ్. ఒక్కటి వర్కౌట్ అయిందని లేదండి, వేరే కూడా వర్కౌట్ అయ్యి. మీకు ఇదంతా తెలియదు. మేము రాత్రి మెలుకొని ఉండే, ఏమంటారు అందరూ ఓవర్ థింకింగ్ అనుకుంటారు. నిద్రలు వస్తుంటే ఆ గలీజ్ చాయ్ తాగకుండా ఉప్పు చక్కెర బుక్కుంటా కూర్చున్నాం రాత్రి అంతా. తెలుసా అది? మీ హ్యాడ్ టు బీ అవేక్ రాత్రి. రాత్రి ఏమంటారు ఫ్రూట్స్ తింటే చాయ్ తాగితే మెలక రాదు. అది ఒక గలీజ్ టీ తయారు చేసినాం. ఇంత చాయ్ ఇంత చిన్న నీళ్ళలో పోసి ఫ్లాస్క్ లో వేసుకొని తాగకుండా ఇంత చిన్న షార్ట్స్ వేసుకొని గలీజ్ అంటే గలీజ్. అది తాగగానే ఇట్లా మొత్తం ఇట్లా యాక్ వస్తుంది. చక్కెర బుక్కుంటే మెలుకొని ఉండే మేము. ఇది సుమనన్నకి మేల్కొని ఉండడానికి ఇమాన్యుల్ వెళ్ళి చక్కెర ఇస్తాడు అటు సైడ్, ఎందుకంటే సుమనన్న జల్దీ అంటాడు. వర్కౌట్ అయినాయి వర్కౌట్ కానీ కూడా ఉన్నాయి. సో రెండు ఒక అంటే రియల్ పిక్చర్ రెండు యాక్సెప్ట్ చేస్తానే కదా. సో అది ఇది పర్సనల్. పాటలు బాగా పాడతారని విన్నాను. హౌస్ లో కూడా బాగా ఆడినాం. తర్వాత రూల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి పాటలు పాడొద్దు. అవును, కాపీ రైట్స్ అన్నీ. సో ఫైనల్ గా నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే, అంటే ఇక్కడ ఉన్నంత ఫ్రీగా, ఇక్కడ ఉన్నంత ఓపెన్ గా, అరే ఏదైతే అది అయింది అన్నట్టుగా ఏం క్యాలిక్యులేషన్స్ లేకుండా మీకు యాక్చువల్లీ అగ్ని పరీక్షలో మీరు అన్నారు నేను ఇంత తెలివి నేను ఉపయోగించాలనుకోవట్లేదు కానీ అది తప్పు. మీరు బిగ్ బాస్ లోనే ఎక్కువ ఉపయోగించారేమో మీ తెలివి. నేనే చెప్తున్నాను కదండి. లైక్ మీరు అంటే లైక్ నేను అభిజిత్ కే సవాల్ వేసే పాయింట్ మర్యాద మనీష్ బిగ్ బాస్ లోనే ఇంకెలా ఉండబోతున్నాడు అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకొని మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని తొక్కేశారు. నేను ఇది కొంచెం రియలైజ్ అయింది చెప్తున్నా. లైక్ పోస్ట్ 8th డే నామినేషన్స్ నెక్స్ట్ డే నుంచి అది మైండ్ లో పడింది ఎందుకో. లైక్ గేమ్ ని సీరియస్ తీసుకొని ఎంజాయ్ చేయడం మానేది. గేమ్ ఎంజాయ్ చేయాలి. సంజన గారు ఉన్నారా, షీ ఎంజాయ్స్ ద గేమ్ వెరీ మచ్. చాలా హ్యాపీ, ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వెళ్ళి వచ్చారు ఒక సీజన్ కి. అది మీకు తెలియకపోవచ్చు. తెలుసు, ఆ పాయింట్ తీసాను నేను హౌస్ లో. హౌస్ లో కొంతమందికి చాలా మంది కామనర్స్ గా మన సెలబ్రిటీస్ కూడా కొంతమంది తెలియకపోవచ్చు మేబీ సంజన. అయితే ఇంత ఫ్రీగా మీరు ఉండలేకపోయారు. ఉండుంటే ఇంకా మేబీ మంచిగా ఉండేదేమో. హోప్ఫుల్లీ అదే అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించేశారు. అవి ఆలోచించు మీ గేమ్ మీరు ఆడితే బాగుంటది. సో మీకు ఇప్పుడు రియాలిటీ ఇంత వచ్చింది, ఏం దాచుకోవడం ఉంటుంది కదా. వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నేను ఒకటే ఆలోచించింది ఏంటంటే 8th డే తర్వాత ఎందుకో తెలియకుండా డల్ అయిపోతున్నాను, ఏమంటారు గేమ్ చాలా సీరియస్ తీసుకుంటున్నాను అనేది మైండ్ లో పడిపోయింది నాకు. సో వీళ్ళు ఎవరు లేరు అసలుకి ఎవరు. సో ఏ గేమ్ నడుస్తుందో ఇట్లా అర్థమైపోయింది. ఇది ఇన్ఫాక్ట్ ఒకటి నేను ఇంకా చాలా బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటాడు. కొన్ని నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద క్యాల్కులేషన్స్ అబౌట్ ద ప్లేయర్స్ స్పాట్ ఆన్ ఉన్నాయి. జస్ట్ ఏమంటారు నా గేమ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటే చాలా బాగుంది అనిపించింది అంతే. నథింగ్ ఎల్స్. రెండు కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తాను, మీకు ఎవరెవరు గేమ్ ఏమైందో కరెక్ట్. మీ కాంబినేషన్ స్టార్ట్ చేసిన ప్రియా గేమ్ ఎలా ఉందనా? బ్యాడ్, గుడ్ బ్యాడ్ అంతేనా? బ్యాడ్. శ్రీజ బ్యాడ్.
బ్యాడ్. కళ్యాణ్ టెర్రబుల్. కళ్యాణ్. ఇంకా హరీష్ గుడ్. ఎందుకు బ్రో హరీష్ మీద నీకు అంత ఇది ఇష్టం? ఎందుకంటే హరీష్ అంటే ఇష్టం కాదు, ట్రావెల్ చేస్తున్నాను కదా అతనితోటి. సో ఆయనకి గేమ్ అంటే ఒక క్లారిటీ ఉంది. హీస్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద గేమ్ బై ద వే. యాక్చువల్లీ నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటున్నావు. హరీష్ గారా? కొన్ని విషయాలు నేను యాక్సెప్ట్ చేయాలండి. కొన్ని విషయాలు ఈజ్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్. నేను సార్కి ఎప్పుడైతే మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు గేమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటాం. వన్ ఆఫ్ ద థింగ్స్ చెప్తాను సార్, కొన్ని సార్లు ఇది కొంచెం తగ్గితే బాగుంటుంది ఇది చెప్తున్నా. సో ఒప్పుకోవాలి కొన్నిట్లో. ఓకే. మనీష్? మనీషా ఫస్ట్ వీక్ అయితే మీరు ఒప్పుకోవాల్సిందే. బ్యాడ్ అనా? మీరు అంటే గుడ్ ఉంటే లోపల ఉంటుండే అంతే, సింపుల్. నథింగ్ బీట్స్ దట్. సో బ్యాడ్ అనే అనాలి. మీ ఫ్రెండ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇమాన్యుయల్? గుడ్. భరణి? గుడ్. సంజనా గారు? గ్రేట్. తనుజ? బ్యాడ్. ఎందుకు బ్యాడ్? అంటే లైక్ తను వేస్తున్నారు, స్కెచ్లు ఏవో వేస్తున్నారు కానీ అవి కనిపించట్లేదు, పని అవ్వట్లేదు. కనిపిస్తే బాగుండను అంతే. సుమన్ శెట్టి? బ్యాడే అండి. బ్యాడ్. రామురాథుడు? బ్యాడ్. గేమ్ అసలు అన్నకి సింపుల్ అన్నకి ఉన్న పర్సోనాకి, అన్నకున్న ఫాలోయింగ్కి, అన్న ఎంత మంచి ఫిజికల్ టాస్ చూసింటే ఏ రేంజ్ ఇచ్చి పడేస్తారు. ఇవన్నీ పెట్టుకొని పాయింట్లు చక్కగా పెట్టాడు అన్న. కొంచెం ఇట్లా వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండవు. ఇది రెండు బయట పడితే మాత్రం టూ గుడ్. ఫ్లోరా? బ్యాడ్. రితు చౌదరి? షీ ఈస్ గుడ్ ఇన్ అ బ్యాడ్ వే. మళ్ళీ వన్స్ అగైన్ నేను చెప్తాను, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారా? దారి అంటే లైక్ ఇండస్ట్రీ అని కాదు కానీ నాకు రియాలిటీ గేమ్ షోస్ అంటే చాలా ఇష్టం. సో మీరు ఆల్రెడీ ఏది కోటీశ్వరుడు వెళ్ళారు. అప్పుడు నాకు క్విజెస్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. మా స్కూల్ క్విజ్ కాంపిటీషన్స్ నేనే క్విజ్ టీమ్ హెడ్. అది మీరు కూడా సెలబ్రిటీ, ఎన్టీఆర్ గారితో హోస్టింగ్ లో డైరెక్ట్ గా కూర్చున్నారు. అట్లా అంటే ఎవరు ఫోటోలు దిగినా కూడా సెలబ్రిటీ లైఫ్ మరీ చేస్తారు. సో అంతే. మా అగ్ని పరీక్షలో చాలా మంది దే పార్ట్ ఆఫ్ డిఫరెంట్ షోస్ బిఫోర్. ఇది ప్రాసెస్ ఇస్ మాన్యువలే కదా. సో దెన్ బ్రో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ లాట్ అండి. మంచిగా మీ కెరీర్ మంచిగా వెళ్ళాలండి. ఇంకా మేబీ మళ్ళీ వైల్డ్ కార్డ్ కానీ లేకపోతే మళ్ళీ అయితే మీకు దావత్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. మీ ఒపీనియన్స్, మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక కంటెస్టెంట్ తోటి, ఇంకొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.